అలా నేను మిస్సెస్ రావు అమ్మో అమెరికా ఇప్పుడు మీరు ఎవ్వరు రాకండి అని చెప్పి అమెరికాలో ఉండేటువంటి స్టూడెంట్స్ కొన్ని వీడియోలు పెడుతున్నారు సోషల్ మీడియాలో. అసలు ఇదే సరైన టైం అని చెప్పి కొంతమంది అంటున్నటువంటి పరిస్థితుల్లో అసలు ఏంటి అమెరికాలో ఉండే సిచ్యువేషన్ ఏంటి, ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో అమెరికా వెళ్ళకూడదా వెళ్ళొచ్చా అనే దాని మీద మనం విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన దగ్గర గ్లోబల్ ట్రీ వ్యవస్థాపకులు అలాగే ఎండి ఆలపాటి శుభకర్ గారు ఉన్నారు. ఇంటరాక్ట్ అవుతాం. హలో అండి. నమస్తే అండి. నమస్తే. సో ఇంట్రడక్షన్లోనే చెప్పాను అమెరికా వెళ్ళొచ్చా వెళ్ళకూడదు ఇప్పుడు ఉండే సిచ్యువేషన్లు అనేది పెద్ద చర్చ. అంటే ఒకటే పాయింట్ అండి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అమ్మో అమెరికా, ఆహా అమెరికా. మనం రెండిట్లో ఏది కావాలనేది మనం తెలుసుకోవాలి. ఇక్కడ అమ్మో అమెరికా ఎందుకు అంటున్నారు, ఎవరు అంటున్నారు, ఫస్ట్ మనం అది అవగాహన చేసుకోవాలి. ఫస్ట్ నుంచి నేను స్టూడెంట్స్కి చెప్తున్నది ఒకటే, మీరు 2 years చదువుకోవటానికి వెళ్ళినప్పుడు మీరు పార్ట్ టైం జాబ్స్ లేదంటే అక్కడ నేను ఎంత మిగుల్చుకున్నానా అనే ఐడియా లేకుండా వెళ్తేనే వెళ్ళండి. ఈ 2 yearsలో సంపాదన కాదు మీ ఐడియా. మీరు ఎడ్యుకేషన్కి వెళ్ళేది ఎందుకు, ఒక మంచి యూనివర్సిటీస్లో బ్యాచిలరో మాస్టర్సో డిగ్రీ తెచ్చుకున్న తర్వాత దాని తర్వాత మీకు 1+2 years అంటే 3 ఏళ్ల పాటు ఓపీటీ ఉంటుంది. ఆ ఓపీటీ టైంలో మంచి కోర్స్ చేసుకొని మంచి జాబ్ చేసుకొని తర్వాత H1 తెచ్చుకొని దాని తర్వాత అలా ప్రోగ్రెషన్ చేసుకొని గ్రీన్ కార్డ్ తెచ్చుకోవాలన్నది. ఇప్పుడు మీరు ఈ 2 yearsలో ఆ 2 yearsలోనే మీరు పార్ట్ టైం జాబ్స్ చేసేసి ఆ 2 yearsలోనే డబ్బులు సంపాదించి ఆ 2 yearsలోనే బ్యాక్ పంపించాలంటే అప్పుడు కుదిరేది కాదు, ఇప్పుడు కుదిరేది కాదు. కానీ ఇప్పుడు ఏమంటారంటే అప్పట్లాగా పరిస్థితులు లేవు, ఇప్పుడు మీరు రావద్దు అంటారు. కరెక్ట్, మీరు చెప్పే పాయింట్ చాలా కరెక్ట్ అండి. అప్పటికి ఇప్పటికి పరిస్థితులు ఏమీ మారలేదు. ఫస్ట్ లెట్స్ అండర్స్టాండ్ దిస్. F1 వీసా రూల్స్ ఏమీ మారలేదు, H1 రూల్స్ ఏమీ మారలేదు. మీరు ఎన్నో వీడియోస్ నడుస్తున్నాయి మారిపోయినాయి, మారలేదు. ఓపీటీ రూల్స్ ఏమీ మారలేదు. ఇప్పుడు మనం రూల్స్ పరంగా చూస్తే, డాక్యుమెంటేషన్ పరంగా చూస్తే ఏ మార్పులు లేవు. మరి మార్పులు వచ్చింది ఏంటి, ఏదైతే రూల్స్ ఉన్నాయో వాటిని పాటించే విషయంలో మార్పులు వచ్చినాయి. ఇప్పుడు ఒక స్టూడెంట్ అనేవాడు ఎప్పుడైతే F1 వీసా మీద యూఎస్కి వెళ్తాడో, F1 వీసాలో ఉన్నప్పుడు కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఏంటి ఆ పద్ధతులు, 2 ఏళ్ల పాటు కోర్స్ చేయాలి. ఆ 2 ఏళ్ల పాటు కోర్స్ చేసినప్పుడు వాళ్ళు ఆన్ క్యాంపస్లో పార్ట్ టైం జాబ్స్ చేయొచ్చు. ఫ్యాకల్టీస్ దగ్గర రీసెర్చ్ అసిస్టెంట్షిప్ కానీ లేదంటే చిన్న క్లాసులకి టీచింగ్ అసిస్టెంట్షిప్లో కానీ ఇన్వాల్వ్ అవ్వచ్చు. ఆఫ్ క్యాంపస్లో పార్ట్ టైం జాబ్స్ చేయకూడదు. ఆఫ్ క్యాంపస్లో కూడా పార్ట్ టైం జాబ్స్ ఎప్పుడు చేయొచ్చు అంటే అదే ఏరియాలో ఏదైతే చదువుతున్నారో వాళ్ళ ప్రొఫెసర్ అప్రూవల్ మీద వాళ్ళు బయట వెళ్ళి చేయొచ్చు. ఇది అనాదిగా ఉన్న రూల్. కానీ ట్రంప్ వచ్చిన తర్వాత ఏదో మార్చేసాడని ఒక టెర్రరిజం ఎలా ఉందో టెర్రరైజ్ చేస్తున్నారు అక్కడ సిచ్యువేషన్. ఇది అనాదిగా ఉన్న రూల్. కానీ మనం చేస్తున్న ఏంటి, ఇలాంటివి ఉన్నప్పుడు ఈ బ్రేక్లో వెళ్ళి ఒక సర్వీస్ స్టేషన్లో వర్క్ చేసి వాడిచ్చే $10-12 గంటకి యూజ్ చేసుకొని $8 $100 రోజు సంపాదించి ఆఫ్ ద బుక్ వర్క్ చేస్తున్నారు. ఇది అక్కడ ట్రంప్ రాకముందు అది పెద్ద పట్టించుకునే వాళ్ళు కాదు. అంటే ఇది ఇల్లీగలే. ఈ ఇల్లీగల్ పని మన వాళ్ళు ఎవరైతే ముందు చేస్తున్నారో ఇప్పుడు అది చెయ్యనివ్వను అని ట్రంప్ క్లియర్గా చెప్పాడు. దాని గురించి మీరు తప్పైంది అంటే కరెక్ట్ కాదు. మీరు అందుకోసం ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, నేను స్టూడెంట్స్ కన్నా మెయిన్గా చెప్పేది పేరెంట్స్కి, మీ వాడు ఒక సెమిస్టర్ ఫీజు నాకు ఇచ్చేసేయి, నేను వెళ్ళి అక్కడ మిగతా సెమిస్టర్లు నేను కట్టుకుంటాను, నేను వెళ్ళి పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటాను అనేది పంపించద్దు. స్టూడెంట్ అనేవాడు 2 years ట్యూషన్ ఫీజు కట్టుకోవాలి. మీరు పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటే ఏదైనా లివింగ్ ఎక్స్పెన్సెస్ ఏమన్నా సేవింగ్ చేసుకుంటానంటే వాటి వరకే చూడండి. మీరు ఒకటి గుర్తుంచుకోండి, ఒక స్టూడెంట్ అక్కడికి వెళ్ళి చదువుకునే అబ్బాయికి వాడు ఒక క్యాంపస్ లో బయట ఉంటాడు, ఎందుకంటే ఫీజులు తక్కువ ఉండాలని ట్రావెల్ చేసుకోవాలి, రైట్. ఇక్కడలాగా మనకి ఇక్కడ కాకుండా అక్కడ మోర్ అసైన్మెంట్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. సో అసైన్మెంట్స్ చేసుకోవాలి, దీంతోపాటు వాడి బట్టలు ఉతుక్కోవాలి, వాడి అంట్లు తోముకోవాలి, వాడు వంట చేసుకోవాలి. ఇవన్నీ ఉండగా మీరు పార్ట్ టైం జాబ్ చేస్తానికి టైం ఎక్కడ ఉంటుందండి? ఇవన్నీ కనుక మీరు చేస్తే ఏమవుతుంది, ఇవన్నీ ప్రాసెస్లో మీరు కోర్స్ మీద సరిగ్గా ధ్యాస పెట్టరు. దీనివల్ల ఏమవుతాయి, మీకు గ్రేడ్ సరిగ్గా రావు, మీరు ఒక విషవలయంలో పడిపోతారు. ఇది ఒక సైకిల్ అండి, ఇట్స్ అ విషియస్ సైకిల్. మీరు గనక
2 years కోర్స్ కరెక్ట్గా పూర్తి చేసుకొని మంచి గ్రేడ్స్ వస్తే ఆటోమేటిక్గా మీకు జాబ్స్ వచ్చే ఛాన్సెస్ హయ్యర్ అవుతాయి. దాంతోపాటు మీకు రీపేమెంట్ ఆఫ్ లోన్ ఈజీ అవుతుంది. ఇది మీరు చెప్తుంది మొదటి నుంచి కూడా ఇదే చెప్తున్నాను. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే అక్కడ నెలకొన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే బ్యాంక్ లోన్స్ ఇవ్వట్లేదు, ఈఎంఐలు కట్టలేరు, అక్కడ పోయిన తర్వాత అక్కడ స్టే చేయలేకపోతే మాకు ఈఎంఐలు కట్టలేరు అని బ్యాంక్ వాళ్ళు కూడా లోన్ ఇవ్వట్లేదు అనేటువంటి ఒక ప్రచారం కూడా జరుగుతుంది కదా. ఎవరైనా బ్యాంక్ లోన్ రావట్లేదని కనుక అంటే చెప్పండి. నేను పర్సనల్గా నా కంపెనీతో సంబంధం లేకుండా బ్యాంక్ లోన్ నేను హెల్ప్ చేసి పెడతాను. బ్యాంక్ లోన్లు నేను ఇండస్ట్రీలోకి ఎంటర్ అయినప్పటి నుంచి నాకు ఒక 15 సంవత్సరాల్లో ఎప్పుడు లేనంత ఈజీగా దొరుకుతున్నాయి బ్యాంక్ లోన్లు. ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడున్న అధ్యక్షుడు అయిన తర్వాత ట్రంప్తో సంబంధం లేదండి. ట్రంప్ అసలు ఎవడండి? ట్రంప్ వచ్చి ఆయన ఏమన్నా మీకు షూరిటీ సంతకం పెడతాడా? ట్రంప్ వలన ఏమి డిఫరెన్స్ రాదు. వెళ్ళే ఇన్స్టిట్యూషన్ వలన డిఫరెన్స్ వస్తుంది. మనం ఇప్పుడు యుఎస్లో రకరకాల యూనివర్సిటీస్ ఉంటాయండి. ఒకటి పబ్లిక్ యూనివర్సిటీస్ అంటే స్టేట్ యూనివర్సిటీస్, గవర్నమెంట్ ఫండెడ్ యూనివర్సిటీస్. 2 are ప్రైవేట్ యూనివర్సిటీస్ విచ్ ఆర్ అగైన్ దానిలో కూడా కేటగిరీస్ ఉంటాయి, కొంచెం వెల్ ర్యాంక్డ్. ఇప్పుడు స్టాన్ఫర్డ్ లాంటిది కూడా ప్రైవేట్ యూనివర్సిటీ, రైట్? దాని తర్వాత 3వది ఏంటి, కమ్యూనిటీ కాలేజెస్ అని ఉంటాయి. సో 3 కేటగిరీస్ ఉంటాయి. ఈ 3 కేటగిరీస్లో మనం ఏ యూనివర్సిటీకి వెళ్తున్నాం అనేది చూడాలి. ఈ 3 కాకుండా ఒక 4వ కేటగిరీ ఉంటుంది, దాన్ని ఉత్తుత్తి యూనివర్సిటీ అంటారు. అదేంటంటే ఎవడో ఊరికినే క్లాసులకు రాకుండా మీరు ఊరికినే వచ్చారా, ట్యూషన్ ఫీజు ఏదో పే చేశారా, మీకు ఏదో ఒకటి చేసి డిగ్రీ ఇచ్చేస్తాము, మీరు క్లాసులకు రావద్దు అని చెప్పి ఎవరైతే కాన్సెప్ట్ పెడతారో అలాంటి యూనివర్సిటీస్కి వెళ్తారో ఫస్ట్ మీకు లోన్ రాదు. రెండోది, లోన్ రాకపోకపోయినప్పుడు మీరు ఏం చేస్తారు, పార్ట్ టైం జాబ్స్. అంటే ఇది విషియస్ సైకిల్. చెత్త యూనివర్సిటీకి వెళ్తారు, దాని గురించి డబ్బులు సంపాదించాలి, బయటకు వెళ్తారు, దానివల్ల ఇల్లీగల్ సిస్టంలోకి వస్తారు. ఈ 2 ఏళ్ళు కోర్స్ అయిపోయిన తర్వాత ఎంతో కొంత సేవ్ చేసుకుంటాడు. ఈ చూసుకునేది నెలకు నేను 50,000 1,00,000 సేవ్ చేశాను అంటాడు. ఈ 2 ఏళ్లలో 20 లక్షలు సేవ్ చేస్తాడండి. కానీ దాని తర్వాత ఓపీటీ ఎక్స్టెన్షన్ వచ్చేటప్పుడు నీ యూనివర్సిటీకి వాల్యుయేషన్ లేనప్పుడు నీకు ఓపీటీ ఎక్స్టెన్షన్ కూడా రాదు. మళ్ళీ దానికోసం ఇంకొక స్కూల్లో జాయిన్ అవుతాడు. ఈ 2 years ఎన్నాళ్ళు ఎక్స్టెండ్ చేయగలుగుతానో చూస్తూ ఉంటాడు. అదే ఇటు పక్కన ఒక మంచి యూనివర్సిటీకి వెళ్ళాడు, పబ్లిక్ యూనివర్సిటీకి వెళ్ళాడు ఒక స్టూడెంట్, గుడ్ ర్యాంక్డ్ యూనివర్సిటీ. పబ్లిక్ యూనివర్సిటీలో పార్ట్ టైం జాబ్ చేయలేదండి, అప్పుడు అడపా చేశాడు. నిజంగా నువ్వు మంచి స్టూడెంట్ అనుకోండి, నీకు స్కాలర్షిప్స్ వచ్చే ఛాన్స్ ఉంది, రీసెర్చ్ అసిస్టెంట్షిప్ వచ్చే ఛాన్స్ ఉంది, టీచింగ్ అసిస్టెంట్షిప్ ఛాన్స్ ఉంది. ఇప్పుడు మా దగ్గరికేనండి, మా దగ్గర ఇప్పుడు ఒక 10 యూనివర్సిటీలు ఉన్నాయి. మన దగ్గర నుంచి వెళ్ళే ప్రతి స్టూడెంట్కి అసిస్టెంట్షిప్ వస్తుంది అక్కడ. ఎందుకంటే ఆ క్వాలిఫికేషన్స్ చూస్తున్నారు, ఆ యూనివర్సిటీలో అంత ఫండ్ ఉంది. మన దగ్గర ఇంకో 2 యూనివర్సిటీస్ ఉన్నాయి, దానిలో ప్రతి స్టూడెంట్కి స్కాలర్షిప్ ఇస్తున్నారు. కానీ నీకు ఆ క్వాలిఫికేషన్స్ ఉండాలి. ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే నువ్వు ఈ 2 years చక్కగా పూర్తి చేసుకోగానే అది లోన్ తీసుకోపోనా నీ ఇష్టం. ఇప్పుడు ఇంకోటి చెప్తున్నాను, నేను కెమెరా ముందే చెప్తున్నాను, ఒకటి కాదండి 5 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి వాళ్ళ రోజున కొలాటరల్ సెక్యూరిటీ లేకుండా లోన్స్ ఇస్తున్నాయి. మీరు ఇప్పుడు నాకు కొలాటరల్ సెక్యూరిటీ లేదండి, నేను చాలా లోవర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చాను, నాకు లేదు అని అంటే మంచిగా చదువుకొని ఉంటే మంచి యూనివర్సిటీలో అడ్మిషన్తో పాటు ఎడ్యుకేషన్ లోన్ ఇప్పించే బాధ్యత కూడా మాదే. మేము మీకు క్లియర్గా గైడ్ చేస్తాం. ఏది అక్కడ మీకు ప్రాపర్టీ అవసరం లేదు, గ్యారంటీటర్ అవసరం లేదు, కానీ ఆ మంచి యూనివర్సిటీలో మీరు వెళ్ళాలి. ఈ ప్రాసెస్లో కనుక వెళ్తే లోన్ కవర్ అయిపోతుంది. మీకు 2 years పాటు మంచి కోర్స్ పూర్తవగానే ఆటోమేటిక్గా మీకు ఓపీటీ అండ్ ఓపీటీ ఎక్స్టెన్షన్స్ వస్తాయి. ఈ ఓపీటీ ఎక్స్టెన్షన్స్లో మీరు కనుక మంచి యూనివర్సిటీలో చదివి కొంచెం రీసెర్చ్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటే జాబ్ పొజిషనింగ్ కూడా బాగుంటుంది. సో మీకు ఇక్కడ 2 మనకి కాయిన్కి 2 sides ఉన్నట్టు మనకి జనాలు చూస్తుంది ఒక సైడే, కానీ మేము వర్క్ చేసే స్టూడెంట్స్ కానీ మేము గైడ్ చేసే స్టూడెంట్స్ అంతా ఈ సైడ్ ఉన్నారు. సో మీరు కరెక్ట్గా అయి ఉంటే స్టూడెంట్స్ ఎవరైనా సరే కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలనంటే కరెక్ట్ రీసెర్చ్ చేసుకోండి, కరెక్ట్ గైడెన్స్ తీసుకోండి, కరెక్ట్ స్టెప్ తీసుకోండి. సో మీరు కన్సల్టెన్సీ ఆల్మోస్ట్ 15 years పైన నడుపుతున్నారు కదా, గుడ్ పీరియడ్ అంటే బ్యాడ్ పీరియడ్ అంటే ఏం చెప్తారు? బయట ఓవర్సీస్ చదువుకునే వాళ్ళకి గుడ్ పీరియడ్ బ్యాడ్ పీరియడ్ 2 bases మీద వస్తాయండి. ఒకటేమో ఇక్కడున్న ఆపర్చునిటీస్ ఏంటి, మనం వెళ్ళపోయే చోట ఉన్న ఆపర్చునిటీస్ ఏంటి, రైట్? నేను ఎప్పుడు కూడా ఈ టర్మ్ మొత్తంలో ఒక కోవిడ్ టైంలో తప్పితే ఏ టైంలో కూడా పెద్ద బ్యాడ్ పీరియడ్ చూడలేదండి. గుడ్ పీరియడ్ పీక్ చూశాను. ఎప్పుడు మనకి ఇప్పుడు కోవిడ్ టైంలో మనకు బ్యాడ్ అయినా సరే అక్కడ వర్క్ చేసే వాళ్ళకి మాత్రం సూపర్ గుడ్ పీరియడ్. మూన్ లైటింగ్ అని చెప్పి 2 jobs 3 jobs చేసుకున్నారు, అది వేరే స్టోరీ అనుకోండి. కానీ
గుడ్ పీరియడ్ ఎప్పుడు అని అంటే ఎప్పుడైతే ఎకానమీ స్ట్రాంగ్గా ఉండి జాబ్స్ అవైలబిలిటీ బాగున్నప్పుడు గుడ్ పీరియడ్ అవుతుంది. ఎందుకనంటే ఎకానమీ బాగున్నప్పుడు, జాబ్స్ అవైలబిలిటీ ఉన్నప్పుడు వెళ్ళిన ప్రతి వాళ్ళకి జాబ్స్ దొరికే ఛాన్సెస్ ఎక్కువ అవుతాయి, రైట్? బ్యాడ్ పీరియడ్ ఎప్పుడు అంటే ఎప్పుడైనా రిసెషన్ వచ్చినప్పుడు కానీ, ఎకానమీ కాస్త డౌన్ అయినప్పుడు కానీ, ఇవన్నీ కూడా కొంచెం బ్యాడ్ పీరియడ్ కింద వస్తాయి. కానీ మీరు ఒకేసారి ఎప్పుడైనా సరే మీరు చూడండి, హిస్టారికల్గా గ్రాఫ్ కనుక చూస్తే గుడ్ పీరియడ్ అండ్ బ్యాడ్ పీరియడ్ మూవ్ అవుతూ ఉంటుంది. బ్యాడ్ పీరియడ్లోకి వచ్చి అక్కడే ఆగిపోదు, రైట్? ఎప్పుడైతే మీరు బ్యాడ్ పీరియడ్ అని వింటున్నారో దట్ ఈస్ ద బెస్ట్ టైం టు ఇన్వెస్ట్ ఇన్ ఎడ్యుకేషన్. ఓకే. ఎందుకంటే బ్యాడ్ పీరియడ్ అనేది 1 year, మ్యాక్సిమం 2 years ఉంటుంది, అంతకన్నా ఎక్కువ ఉండదు. ఇప్పుడు ఎప్పుడన్నా సరే మీరు బ్యాడ్ పీరియడ్ అని వింటే కనుక, ఎందుకంటే మీకు జాబ్ మార్కెట్ బాగాలేదు కాబట్టి యు గో ఇన్ టు ఎడ్యుకేషన్. ఆ 2 years మీరు కరెక్ట్గా న్యూ స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోండి. మళ్ళీ కోర్స్ కూడా కరెక్ట్గా ఆచితూచి ఎత్తుక్కొని తీసుకోవాలి. ఏదో నేను ఎవడో చెప్పాడు తీసేసుకున్నాము ఆ ప్రాసెస్లో మీరు వెళ్ళారంటే మళ్ళీ మీరు దెబ్బతింటారు. ఇప్పుడు రకరకాల కోర్సెస్ ఉన్నాయి, మెషిన్ లెర్నింగ్ ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, డేటా అనలిటిక్స్ ఉంది, వీటన్నిటికీ మంచి డిమాండ్ ఉంది. కంప్యూటర్ సైన్స్కి ఎటు డిమాండ్ ఉంటానే ఉంది. వీటితో పాటు ఇంజనీరింగ్, కోర్ ఇంజనీరింగ్, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి బాగా డిమాండ్ పెరుగుతుంది. ఇదే కాకుండా పర్టికులర్లీ ఫార్మా సైడు, బయాలజీ సైడు, వీటన్ని చోట్ల కూడా విపరీతమైన ఆపర్చునిటీస్ ఉన్నాయి. జెనెటిక్స్ చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. సైకాలజీ అసలు మనం ఏదో పనికిమాలిన కోర్స్ లాగా ఆలోచించేవాళ్ళం. సైకాలజీ ఇవాళ రోజున సైకాలజిస్ట్కి చాలా హెవీ డిమాండ్ ఉంది. సో మీది ఏంటి, మా ఫిజియోథెరపిస్ట్, ఆక్యుపేషనల్ థెరపిస్ట్, ప్రతి ఏరియాలో డిమాండ్ ఉంది. కానీ మీరు ఆ దానిలో ఏ స్పెషలైజేషన్ తీసుకోవాలనేది మనం జాగ్రత్తగా చెక్ చేసుకొని కోర్స్ కరెక్ట్గా చూసుకొని గుడ్ వాల్యూడ్ ఇన్స్టిట్యూషన్లో చేస్తే కనుక అవుట్ గోయింగ్ స్టూడెంట్స్కి మంచిగా బాగుంటుంది. సో ఇది మనం చేయాలనంటే కొంచెం వర్క్ చేయాలి. వర్క్ విత్ అక్రెడిటెడ్ ఏజెంట్స్ హూ కెన్ గైడ్ యూ వెల్, హూ కెన్ హెల్ప్ యూ టేక్ ద రైట్ స్టెప్. సో మీకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత అమెరికా పోవడానికి గుడ్ పీరియడ్ ఇదే స్టూడెంట్స్కి అంటారు? 100% అండి. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ట్రంప్ వస్తాం వల్ల ఏమవుతుందంటే, నేనైతే ఐఎమ్ కంప్లీట్ అగెయిన్స్ట్ ఇల్లీగల్ ఇమిగ్రేషన్ ఆర్ షార్ట్ కట్ మెథడ్స్. ఇక్కడ ఎవరైనా సరే షార్ట్ కట్ మెథడ్స్ వాళ్ళు చూస్తుంటే ఐఎమ్ అగెయిన్స్ట్ దెమ్. మీకు నా అడ్వైస్ పనికిరాదు. ఎవరైతే జెన్యున్గా లాంగ్ టర్మ్గా సక్సెస్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది వర్తిస్తుంది. ఈ ప్రాసెస్లో ట్రంప్ వస్తాం వల్ల ఏమవుతుంది, ఎవరైతే ఈ షార్ట్ కట్ మెథడ్స్ లేదంటే ఇల్లీగల్ ఇమిగ్రేషన్లో ఉన్నారో వాళ్ళు వీడౌట్ అయిపోతారు, వాళ్ళు సీన్లో ఉండరు. అప్పుడు ఉండేది ఎవరైతే చక్కగా చదువుకుంటారో, ఎవరైతే మంచి కెరియర్ కావాలనుకుంటున్నారో. ఈ టైంలో ట్రంప్ వచ్చినప్పుడు, ట్రంప్ వచ్చే పాయింట్ మళ్ళీ ఆయన చాలా గట్టిగా చెప్తుందంటే మళ్ళీ మేక్ అమెరికా గ్రేట్ అగైన్. ఆయన ఈ రాబోయే 2-3 ఏళ్లలో అమెరికాని ఎకానమీ చాలా స్ట్రాంగ్ చేయబోతున్నాడు. ఒక ట్రంప్ వల్లనే కాదు, ఆయనకున్న కోర్ టీంలో ఉన్నారో, ఇలాన్ మస్క్ కానివ్వండి, వివేక్ రామస్వామి కానీ, వీళ్ళందరూ మంచి బిజినెస్ హెడ్స్ని తీసుకొని పెట్టుకొని ఉన్నాడు. సో వాళ్ళు ఏదైతే జాబ్స్ మిస్ అవుతున్నాయో, ఏదైతే ఎకానమీ కాస్త దెబ్బతింటుందనే ఐడియాలో ఉన్నారో దాన్ని రీబిల్డ్ చేస్తున్నారు. సో ఆయన సెట్ చేసేప్పటికి కొన్ని నెలలు, మేబీ 1-2 years పట్టచ్చు. ఈ టైంలో కనుక మీరు ఎంటర్ అయితే 2 years బయటకు వచ్చేసరికి మీకు ఆపర్చునిటీ చాలా పెరగబోతుంది. ఆపర్చునిటీ పెరిగినప్పుడు మీరు అక్కడ ఉంటారు రెడీగా అందిపుచ్చుకోవడానికి. సో దిస్ ఈస్ ద రైట్ టైం. సో లాస్ట్ 4 years పోయిన వాళ్ళకన్నా ఈ ఇయర్ నుంచి పోయిన వాళ్ళకి గుడ్ పీరియడ్ అంటారు అమెరికాలో. అంటే లాస్ట్ 4 years పోయిన వాళ్ళకి కూడా ఒక రకంగా మంచిదేనండి. అది కూడా ఏ కేటగిరీలో ఉన్నారు చూసుకోండి మీరు. ఫస్ట్ కేటగిరీలో ఉన్నారు, బాగా చదువుకున్నారు అనుకోండి, ఆపర్చునిటీ బాగానే ఉంది. మీరు సెకండ్ కేటగిరీలో వెళ్ళారు అనుకోండి, ఎక్కడైతే మీరు ఏదో చిన్న చితక కాలేజెస్ కోర్సులు సరిగ్గా చేయకున్నారు అనుకోండి, దిస్ ఈస్ ద టఫ్ పీరియడ్. ఓకే. సో రాబోయేది మంచి గుడ్ పీరియడ్ అమెరికా వెళ్ళే వాళ్ళకి 100%. కానీ అమెరికాలో ఉండేటువంటి వాళ్ళు కొన్ని వీడియోలు వాళ్ళు చెప్పే మాటలు ఏంటంటే, మిలిటరీని పెట్టి సెట్ చేసేసి అసలు మొత్తాన్ని టెర్రరైజ్ చేసి పంపించేస్తున్నారు ఏ దేశానికి ఆ దేశానికి సంబంధించినటువంటి వాళ్ళని ఏం చెప్తున్నారు. అవునండి. అలాంటి సిచ్యువేషన్లో పోవాలంటే కొంచెం ఎవరిని పంపిస్తుంది, నేను అదే అడుగుతున్నా, ఎవరిని పంపించారు? ఎవరికైతే ఒక F1 వీసా స్టేటస్ కరెక్ట్గా ఉందో, ఎవరికైతే ఓపీటీ స్టేటస్ కరెక్ట్గా ఉందో, ఎవరికైతే H1 వీసా స్టేటస్ కరెక్ట్గా ఉందో, ఎవరికైతే గ్రీన్ కార్డ్ స్టేటస్ ఉందో, వాళ్ళు ఎవరన్నా పంపించారా? ఎవరన్నా పంపించారు చెప్పమని చెప్పండి. ఎవరైతే ఆ వీడియోల్లో పెడుతున్నారో
ఆయనకి స్టేటస్ ఉండగా ఆయన బయటికి పంపించేశారని చెప్పండి. ఆయన స్టేటస్ ఏంటో చెప్పండి. ఎవరైతే వీసా బయటికి పంపించారని చెప్పింది. ఎవరైతే కరెక్ట్ స్టేటస్లో లేరో, ఎవరైతే ఇల్లీగల్గా వర్క్ చేస్తున్నారో, ఎవరైతే ఇల్లీగల్గా ఎంటర్ అయ్యారో అది వాళ్ళని బయటికి పంపిస్తున్నాడు. నిన్న ఏదో న్యూస్ వచ్చింది, 210 మందిని ఎయిర్ ఫోర్స్ విమానంలో ఎక్కించి C7లో ఎక్కించి బ్యాక్ పంపించేశారని చెప్పాను. ఎక్కడికి పంపించారండి మీకు ఒక ఐడియా ఉందా? అది ల్యాండ్ అవుతుంది మనకు అమృత్సర్లో. ఎందుకు అమృత్సర్లో ల్యాండ్ అవుతుంది? అక్కడ ఆ వచ్చిన 210 మంది అంట క్లియర్గా వీసా స్టేటస్ లేని మనుషులు. కంప్లీట్ అసలు వీసానే లేదు వాళ్ళకి, వీసా స్టేటస్ లేదు. వాళ్ళు డాంకీ రూట్లో ఎట్లాగొట్ట వేరే దేశాల నుంచి, మెక్సికో నుంచో కెనడా నుంచో ఎంటర్ అయిపోయి అక్కడ స్టేటస్ లేకుండా ఎట్లాగొట్ట బతికేస్తున్నారు. వాళ్ళని పంపించారు. దీనికి ఒక న్యూస్, 210 మంది స్టూడెంట్స్ పంపిస్తున్నారని, 210 మంది సిటిజన్స్ పంపిస్తున్నారని, 210 మంది వర్క్ H1 హోల్డర్స్ పంపిస్తున్నారని. అవును, ఆ 210లో ఒక మంది రమ్మని చూపించమని చెప్పండి, నా దగ్గర ఈ వీసా ఉంది. See, US is one of those countries where they'll give a lot of support for people to come into that country. ఓకే, ఏ కంట్రీ అండి మనకి B1 B2 ఏదైతే విజిట్ వీసా కోసం వెళ్ళి అప్లై చేస్తే 10 ఏళ్ళు ఇచ్చేది? నాకు తెలిసి నేను ఒక 50 కంట్రీలకి వెళ్ళాను. 11 రోజులు అయితే 12 రోజులు వీసా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. యూరోప్ అయితే వాడు మనం వెళ్ళాలంటే నీ డ్యూరేషన్కి 3 నెలలే ఇస్తానంటాడు. ఈయన డైరెక్ట్గా 10 ఏళ్ళు వీసా ఇచ్చేసి 6 నెలల పాటు ఉండొచ్చు అంటాడు. హైయెస్ట్ ఇచ్చేది అమెరికానేనా? 100%. సో ఇప్పుడు ఎడ్యుకేషన్ వీసా కూడా ఆయన 5 ఏళ్ళు ఇస్తున్నాడు, రైట్? US మిగతా వాళ్ళందరూ 2 ఏళ్ళు అయితే 2 ఏళ్ళ పీరియడ్కే ఇస్తాడు. మీరు మళ్ళీ ఎక్స్టెన్షన్ సబ్మిట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అని అంటే, ఎవరో ఏదో చెప్పే మాటలు కాకుండా మనము నిజాలు ఏంటో తెలుసుకోవాలి. మీకు గనక జెన్యున్ ఇంటెన్షన్ ఉండి జెన్యున్గా చదువుకోవాలన్నా, జెన్యున్గా వర్క్ చేయాలన్నా ఇప్పుడు వరకు ఏ పాలసీస్ మారలేదు. అండ్ ఎవరైతే జెన్యున్గా ఆలోచిస్తున్నారో ఓ రకంగా మీకు ఇది అడ్వాంటేజ్. ఎవరైతే నాన్ జెన్యున్గా వెళ్తున్నారో వాళ్ళని బయటికి పంపించినప్పుడు మీకే ఆపర్చునిటీస్ పెరగబోతున్నాయి. సో పాలసీలు మారలేదు అంటున్నారు కదా, ఒక పాలసీ మారింది అంటున్నారు. ఇది బై బర్త్ సిటిజన్షిప్ అమెరికాది లేదు అని చెప్పి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేశారు కదా, అది చేంజే కదా, అంతకుముందుకి దీనికి భిన్నమే కదా? 100% ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేశారు, కానీ ఇంకా అది వాడకంలోకి రాలేదు. ఎందుకనంటే దాని మీద 22 స్టేట్ల నుంచి అగేన్స్ట్ పడింది. ఓకే, కానీ ఈ విషయంలో కూడా నేను కొంచెం డిఫర్ అవుతానండి. బై బర్త్ సిటిజన్షిప్ రావాల్సిన అవసరమే లేదు. అది వాళ్ళు అప్పుడు ఏంటంటే బర్త్ టూరిజం కాన్సెప్ట్లో ఎప్పుడో 50 ఏళ్ల క్రితం US అది స్టార్ట్ చేసింది, రైట్? దీనివల్ల మీకేంటండి డిఫరెన్స్ వచ్చేది? చదువుకునేవాడికి కానీ వర్క్ చేసేవాడికి కానీ బై బర్త్ టూరిజం మార్చి చేస్తే మీకేంటి తేడా? మీరు నమ్మరండి, నేను మొన్న కూడా ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నాను. ఆ బాబు ఇక్కడే ఉన్నాడు, వాళ్ళ పేరెంట్స్కి US సిటిజన్షిప్ లేదు, బాబుకి US సిటిజన్షిప్ ఉంది. ఏం చేసుకుంటున్నారు మీరు? ఆడు గనక 21 సంవత్సరాలు లేదా 16 సంవత్సరాలు వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళి చదువుకుంటే గనక బాగుంటుందనే ఐడియాతో ఇది చేస్తున్నారంట. 16 ఏళ్ళ పాటు ఇండియాలోనే ఉన్నాడు, US పాస్పోర్ట్ ఉంది. దేనికోసం? కానీ దాని ఒక స్టేటస్ సింబల్గా భావిస్తున్నారుగా సిటిజన్షిప్, అమెరికా సిటిజన్. అదే అంటున్నా, అది మీరు ఆ స్టేటస్ సింబల్ తీసేస్తే మీరు బాధపడితే వాళ్ళు ఎలా గుర్తుందండి? వాళ్ళందరూ సిటిజన్స్ అక్కడ ఉండి వాళ్ళకంతా కౌంట్ మారుతుంది కదా. ఎనీవేస్, ఐఎమ్ నాట్ సమ్మన్ హూ వుడ్ సపోర్ట్ ఇట్ ఆర్ అగెయిన్స్ట్ ఇట్, బట్ ఆ పాలసీ కూడా ఇంకా అమల్లోకి రాలేదు. ఇంకా రాలేదు, బట్ ఎస్ పాస్ అయింది. కొన్ని ఆర్డర్స్ పాస్ అవుతాయండి. ఒకటి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బిజినెస్ పరంగా ఈజ్ గోయింగ్ టు సపోర్ట్. సో ఎవరైతే స్టూడెంట్స్, H1 వర్కర్స్ వీళ్ళందరూ ఉన్నారో మీరు భయపడాల్సిన అవసరం లేదు, యాజ్ లాంగ్ యాజ్ యువర్ ఇన్ ద స్టేటస్. ఎందుకనంటే ఇవాళ రోజున US ఇస్ a $31 trillion ఎకానమీ, ద లార్జెస్ట్ ఇన్ ద హోల్ వరల్డ్. నెక్స్ట్ ఉన్న ఒక 40 కంట్రీల మొత్తం లెక్కేసిన అదే ఎకానమీ $1 trillion ఎకానమీ దగ్గరలోకి వస్తుంది, అంత లార్జ్ ఎకానమీ. సో అక్కడ ఆపర్చునిటీ గ్యారంటీగా ఉంటుంది. అక్కడ లోకల్స్ టెక్నికల్లీ చాలా స్ట్రాంగ్ లేరు, సో అది కంపల్సరీ ఉంటుంది. రేపు పొద్దున ఏదైనా రూల్స్ మార్చినా ఇల్లీగల్గా ఉన్న వాళ్ళకే ప్రాబ్లం అవుతుంది, లీగల్ ఉన్న వాళ్ళకి ప్రాబ్లం అవ్వదు. ఇప్పుడు F1 వీసా వస్తుంది, 5 years ఇస్తారు. మీరు చెప్పినట్టు ఫస్ట్ 2 years చదువుకుంటారు, తర్వాత 3 years ఏదో ప్రయత్నం చేస్తారు. ఒకవేళ రాలేదనుకోండి H1, అప్పుడు పరిస్థితి ఏంటి? తిరిగి రావాల్సిందే. ఇప్పుడు ఒకటే పాయింట్, నేను మీకు ఇందాక కూడా అదే చెప్తున్నాను. నేను
మీకు 2 years ఎడ్యుకేషన్ తర్వాత 3 years టైం ఇచ్చినా కూడా మీకు అక్కడ జాబ్ రాలేదు అని అంటే ఎన్నాళ్ళు మీరు అక్కడే ఉంటారు? అండ్ ఒకటే పాయింట్ అండి, ఎవరైతే చదువుకోవాలనుకుంటున్నారో, ఎవరైతే అక్కడ పర్ఫామ్ చేయగలుగుతారనుకుంటున్నారో వాళ్ళు జాగ్రత్తగా చేసుకుంటే, నాకు తెలిసి నేను చెప్పినట్టు ఈ మన 15-18 ఏళ్ళ ఇది 18వ ఏట ఎక్కడో 1% 2% మాత్రమే తిరిగి వచ్చారు. అంతే, ఎక్కువ మంది అక్కడ ఉండిపోయారు. మీరు అక్కడ వెళ్ళేది మీ ఉద్దేశం ఏంటో మీరు తెలుసుకోండి. ఏదో ఆషామాషిగా వెళ్ళిపోదాము, ఏదో సర్టిఫికేట్స్ చేయించుకుని వెళ్ళిపోదాము, ఏదో ప్రూఫ్లు చూపించి వెళ్ళిపోదాము, వెళ్ళొద్దండి. ఎవరు వెళ్ళమంటున్నారు? ఇప్పుడు 4 లక్షలు 5 లక్షలు చెప్తున్నారు వాళ్ళందరూ రీబ్యాక్ అవుట్ కానీ ఇండియా వాళ్ళు నేను చెప్పేది టోటల్ గా 14 lakhs ఉన్నట్టు. ఎట్లా అవుతారండి? 4 లక్షలు 5 లక్షలు అంటే మీరు ఏమనుకుంటున్నారు? అదేమన్నా నెంబర్? ఆ నెంబర్ ఏ బేసిస్ మీద చెప్పారో కూడా మీకు తెలియదు. ఎవరి ఇష్టం వచ్చిన నెంబర్ వాళ్ళు చెప్పేస్తారు. అంటే ఆయనే చెప్పారు, ట్రంప్ ఎలక్షన్ క్యాంపెయిన్ లో 14 లక్షల మంది ఉన్నారు అని చెప్పి ఇల్లీగల్ ఉన్నోళ్ళు రావాల్సిందేనండి. అవును, ఇల్లీగల్ లో ఉన్నోళ్ళు ఆయన మేబీ ఇప్పుడు ఆ జోరులో ఇప్పుడు స్టార్ట్ చేస్తాడేమో కానీ అంత వీడౌట్ చేస్తాం కూడా చాలా కష్టము. కానీ నేను అనే పాయింట్ ఏంటంటే ఇల్లీగల్ వాళ్ళు వస్తాం వల్ల ఎవరికి నష్టం లేదు. నేను ఇక్కడ ఈ ఇంటర్వ్యూలో చెప్తుంది ఓన్లీ లీగల్గా చేయాలనుకున్న వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను నేను. మీరు ఇక్కడ ఇప్పుడు నేను ఇది రాసిన తర్వాత కొంతమంది కమెంట్స్ కూడా రావచ్చు, నువ్వు ఇలానే చెప్తావు, ఇక్కడ ఆపర్చునిటీస్ ఏమున్నాయి, ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలుస్తాయని. నాకు ఎవరైతే ఆ ఆపర్చునిటీ గురించి రాస్తున్నారో ఆయన వెళ్ళింది యూనివర్సిటీ ఏదో పేరు చెప్పమని చెప్పండి, ఆయన జీపీఏ ఏంటో చెప్పమని చెప్పండి, ఆయన ఏ ప్రొఫెసర్ దగ్గర రీసెర్చ్ అసిస్టెంట్షిప్ చేశారో చెప్పమని చెప్పండి, ఎందుకు జాబ్ రాలేదో చెప్పమని చెప్పండి. నేను 100 మంది పేర్లు చెప్తా, ఒకటి కాదు 100 మంది, మన హైదరాబాదు, ఆంధ్ర, తెలంగాణ ఏరియాల్లో నుంచి వెళ్ళిన 100 మంది ఈ లాస్ట్ 2 ఏళ్లలో వెళ్ళిన వాళ్ళు ఏ యూనివర్సిటీకి వెళ్ళారు, ఏ గ్రేడ్ చదువుకున్నారు, ఎంత స్కాలర్షిప్ వచ్చింది, ఎక్కడ జాబ్ వచ్చిందో కూడా చెప్తా. అంటే ఆపర్చునిటీ లేక కాదు, మనం ఏంటంటే షార్ట్ కట్లో వెళ్ళిపోయి ఆపర్చునిటీ రావాలన్న వాళ్ళకి గ్యారంటీగా ఇది గడ్డు పరిస్థితి. అది క్లారిటీ. బ్యాక్ ఎండ్లో ఏదో చేసుకుని వెళ్ళిన వాళ్ళు, మీరు అన్నట్టు ఏదో మంకీ డాంకీనా రూట్, వాళ్ళకి మాత్రం తప్పదు మొత్తం 100%. అండ్ ఎవరన్నా అలాంటి పద్ధతుల్లో వెళ్ళాలనుకునే వాళ్ళు ప్లీజ్ వెళ్ళొద్దు. ప్రెసెంట్ కదా, ఎప్పుడు వెళ్ళొద్దు. నేను ఎప్పుడు వెళ్ళొద్దు అంటాను, ఇప్పుడైతే అసలే వెళ్ళొద్దు. మీరు మళ్ళీ అదేదో రిపోర్ట్ చేసినట్టు ఫీలింగ్ రాకుండా అసలు అలాంటి వాళ్ళు వెళ్ళొద్దు. ఇక్కడే ఏదో కింద మీద పడి మీరు ఏదో పనులు చేసుకోండి, కానీ ఎట్లా కొట్ట అక్కడికి ఎంటర్ అవ్వాలనే ఐడియా అయితే పెట్టుకోవద్దు. ఇంకోటి ఏంటంటే అక్కడ ఇన్ కేసు ఇప్పుడు కనుక ఇల్లీగల్గా దొరికితే, వీసా అయిపోయి కూడా కంటిన్యూ అయితే దొరికితే ఇంకా లైఫ్ లాంగ్ మళ్ళీ అమెరికాలో అడుగు పెట్టడానికి అవకాశం ఉండదు అని అంటారు. నిజమేనండి. ఇదనే కాదు, అసలు మీరు ఏదైనా తప్పు చేసి ఏదైనా దొరికినప్పుడు there will be a black mark on your passport which will tell that you have done illegal thing and that will not allow you to come into the US. ఇప్పుడు అంతే, అంటే టెన్యూర్ అయిపోయిన తర్వాత వీసా ఏదో 10 రోజులు 20 రోజులు 1 నెల ఉన్నారనుకోండి, అలాంటి వాటన్నిటికీ చేయరండి. ఇప్పుడు 10-20 రోజులు ఎక్స్ట్రా ఉండటం అనేది కూడా ఇల్లీగలే అయినా సరే, మీరు రీజనింగ్ ఇచ్చి ఏదన్నా ఉంటే దేర్ ఇస్ ఆల్వేస్ క్వశ్చన్ పీరియడ్. దానికి ఏం పెద్ద ప్రాబ్లం లేదు. మీరు దీనికి అప్లై చేసి ఉన్నానంటే కనుక మీకు మళ్ళీ ఎక్స్టెన్షన్ కూడా ఇస్తారు. కానీ ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఏంటంటే మనకు యుద్ధ విమానాల్లో పంపించడం అనే దాన్ని కొలంబియా కానీ లేదా మెక్సికో కానీ కెనడా కానీ ఇవన్నీ కూడా అబ్జెక్ట్ చేస్తున్నాయి. అది కొంచెం అగ్రెసివ్గా ట్రంప్ వ్యవహరిస్తున్నాడు, ఇతర దేశాలని కొంచెం కించపరిచేలాగా అనేది ఒక భావన ఉంది. మీకు ఎలా అనిపిస్తుంది? అంటే అది కరెక్ట్ అని నేను చెప్పనండి, ఇంకొంచెం బెటర్ ప్రొసీజర్లో చేయాలి. కానీ ఆయన చూసేది ఏంటంటే వీళ్ళ డిపెండెన్సీ వల్ల వాళ్ళకి చాలా ఎక్స్పెండిచర్ కూడా అవుతుంది. నేను మొన్న లాస్ట్ మంత్ న్యూయార్క్లో ఉన్నాను. న్యూయార్క్లో అటు ఇటు తిరుగుతున్నప్పుడు అప్పుడు నాకు అక్కడ ఉన్న ఒక ఆయన సెనేట్ మెంబర్ చెప్తా ఉన్నారు, వీళ్ళు ఎవరైతే అసైలం అనో లేదంటే నాన్ లీగల్ ఇమిగ్రెంట్స్ లాంటి వాళ్ళు ఉన్న వాళ్ళకి వాళ్ళకందరికీ అక్కడ వాళ్ళకి కూడా ఏదో ఒక సౌకర్యాలు సమకూర్చాలి, ఫుడ్, స్టే ఇలాంటివన్నీ. వాళ్ళకి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ సంవత్సరానికి ఖర్చులు అవుతున్నాయి. ఆయన అనేది మేమెందుకు ఖర్చు పెట్టాలని చెప్పి, రైట్? కానీ మేబీ ఆయన ఇంకొంచెం జనాలకి ఇంకాస్త టైం ఇచ్చి, ఇంకొంచెం నోటీసులు ఇచ్చి, ఇంకాస్త చెప్పి చేస్తాం బాగుంటుందేమో. కానీ మన పరంగా చూసినా అది మనకు కరెక్ట్ కాదు. అఫ్ కోర్స్ కరెక్ట్ కాదు, బట్ అతను పంపించే తీరు కూడా. ట్రంప్ గురించి మనకు తెలిసిందేనండి. జనరల్ ఏంటంటే అమెరికా మీద ఒకటి ఉంది కదా, ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీ. సో అందరూ వెళ్తుంటారు, అక్కడ బతుకుతుంటారు, బతకడానికి అనువైన పరిస్థితులు ఉన్నాయని అంటారు.
సో అలాంటిది ఒక్కసారిగా ఈ డెసిషన్ తీసుకోవడం అనేది అంటే ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ బాగుందండి కాన్సెప్ట్, కానీ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్లో మనం ఏదైనా ఒక పద్ధతి ఫాలో అవ్వాలి కదా. ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఎవరి ఇష్టం వచ్చిన వాళ్ళు వెళ్తే సరిపోదుగా. సో ఐ థింక్ పద్ధతి అనేది దట్ ఈస్ హౌ ద సిస్టమ్ అనేది కంపల్సరీ ఉండాలండి. అది యుఎస్ కానివ్వండి, మన ఇండియాలో అయినా కానివ్వండి, మనకైనా సరే మనకి సిస్టమ్ లేదనుకోండి, ఇట్ విల్ బీ అ వెరీ హ్యాపసాడస్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్. బట్ యాజ్ ఐ పర్సనలీ ఫీల్, ట్రంప్ ఏంటంటే హీ టేక్స్ డిసిషన్ విత్ ఇంట్యూషన్, సడన్గా తీసుకుంటాడు, సడన్గా గట్టిగా అని చెప్పంటాడు. వాట్ వీఆర్ సీయింగ్ రైట్ నౌ మైట్ నాట్ బీ ఎక్స్టెండెడ్ ఫర్ లాంగ్. ఫస్ట్ ఆయన హీ విల్ టేక్ ది స్టెప్స్ అండ్ మేబీ హీల్ స్లో డౌన్. దీనివల్ల ఇంకోటి నమ్మరండి, వాట్ వీ హ్యావ్ గాట్ ద ఇన్పుట్ ఇస్, ఆయన పంపించింది 200 మంది విమానం మీద అయితే 2000 మంది వాళ్ళగా వెళ్ళిపోయారు. ఇండివిజువల్గా. ఓకే, వాళ్ళు ఇల్లీగల్ అని తెలిసి బ్లాక్ మార్క్ పడకుండా మళ్ళీ ఇంకోసారి అది కూడా వదిలేసి ఎందుకు వచ్చింది కూడా రోబో మనం ఇలాంటివన్నీ ఫేస్ చేయాల్సి వస్తుందని చెప్పి బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో పాయింట్ ఏంటంటే ఈ ప్రాసెస్ అండ్ ఈ సిస్టంలో మనం గమనించాల్సింది ఏంటి, జనాలు ఎవరైతే ఇల్లీగల్గా ఉన్నారో వాళ్ళకి ఇది స్ట్రాంగ్ వార్నింగ్, ఓకే, దట్ యూ హ్యావ్ టు లీవ్ అన్నది. ఇంకోటి ఏంటంటే ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో కానీ తర్వాత కూడా ఆయన అనుసరిస్తున్న పద్ధతులు కానీ అమెరికా ఫస్ట్. ఈ అమెరికా ఫస్ట్లో ఇతర దేశాల వాళ్ళు వెళ్ళిన వాళ్ళు వెనకబడిపోయే అవకాశం ఉందా? అంటే మీరు ఇక్కడ ఒక్కటి గమనించాలండి, ఇప్పుడు అమెరికా ఫస్ట్ అని చెప్పే కాన్సెప్ట్లో కూడా ఆయన యూనివర్సల్ టాలెంట్ పూల్ అనే డిస్కషన్ కూడా మేనిఫెస్టోలో చెప్పున్నారు. అది మన వాళ్ళు గమనించట్లేదు, రైట్? దే ఆర్ కాలింగ్ అమెరికా ఫస్ట్ ఫార్ దేర్ ఎకానమీ టు గెట్ స్ట్రాంగర్, రైట్? ఐఎమ్ నాట్ సమ్మన్ హూ సపోర్టింగ్ ట్రంప్ అండి, నేనేమి ట్రంప్ సపోర్టర్ని కాదు, అలాని నాకేమి ట్రంప్ క్యాబినెట్లో ఏం పొజిషన్ లేదు. పాలసీలు ఇన్ జనరల్ మన ఇండియన్స్కి, మన తెలుగు వాళ్ళకి ఏంటి డిఫరెన్స్ అనే పాయింట్ చెప్తున్నాను నేను. ఆయన వాళ్ళ కంట్రీకి ఎక్కువ ఎకానమీ రావాలి, బికాస్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ గాన్ ఇన్ టు రిసెషన్ అండ్ దే ఆర్ నాట్ డూయింగ్ వెరీ వెల్ యాజ్ అన్ ఎకానమీ, యాజ్ ఎ కంట్రీ. సో దాన్ని స్ట్రాంగ్ చేయాలని చూస్తున్నాడు. కానీ ఆయన మేనిఫెస్టోలో చెప్పింది అంటే యూనివర్సల్ టాలెంట్ ఏ మూలనున్నా వీఆర్ గోయింగ్ టు వెల్కమ్ దెమ్ అనే పాయింట్ కూడా మేనిఫెస్టోలో చెప్పున్నాడు. సో మీరు ఆ టెక్నాలజీలో స్ట్రాంగ్ అయ్యి ఉండి మీరు ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక యుఎస్లో ఆపర్చునిటీ కంపల్సరీగా ఉంటుంది. కానీ ఇప్పుడు డోజ్ అని ఒకటి పెట్టారు కదా, దానికి మళ్ళీ ఎలన్ మస్క్ని సలహాదారుగా పెట్టుకున్నట్టున్నారు, అడ్వైజర్గా. ఆయనేమో అక్కడ ఉండేటువంటి ఎంప్లాయీస్ అందరినీ ఒక 90 days ఏదో స్ట్రక్ చేసినట్టున్నారు. ఏంటి అంటే ఇంకా టాలెంట్ పీపుల్ని ఆహ్వానించడానికి ఆ ప్రాసెస్. ఇప్పుడు ఎలాన్ మస్క్ లాస్ట్ టైం ఈ గొడవంతా అవుతున్నప్పుడు ఆయన ఒక మాట చెప్పాడండి. ఆయన సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చాడు, ఆయన కూడా ఇక్కడ స్టూడెంట్ వీసా మీద చేశాడు, దాని తర్వాత కష్టపడి జాబ్ తెచ్చుకున్నాడు, దాని తర్వాత ఇవాళ రోజున ఒక పెద్ద ఎంపైర్ని నుంచోబెట్టి ఉంచాడు, రైట్? ఇంత బాగా చేసుకున్నాడు. అక్కడ కూడా కాన్సెప్ట్ ఏంటి అని అంటే, ఎవరైతే బాగా పని చేయగలుగుతారో, ఎవరైతే మంచి టాలెంట్ని ముందు తేగలుగుతారో దాన్ని ఇవాళ రోజు అమెరికా గొప్పది ఎట్లా అయిందండి, ఎక్కడెక్కడి నుంచో ఉన్న టాలెంట్ అంతా అక్కడికి వెళితే వాళ్ళ తెలివితేటల వలన అమెరికా గొప్పదైంది. ఇవాళ రోజు మీరు ఏ కంపెనీ పెద్దదన్నా మాట్లాడండి, దానిలో మన ఆంధ్ర వాళ్ళు ఇండియన్స్ టాలెంట్లే ఉన్నాయి. మీరు ఏ పేరు అని చెప్పండి, సుందర పిచ్చయ్య గారు చెప్పండి, లేదంటే మన శాంతను చెప్పండి, ఎవరు చెప్పినా ప్రతి పెద్ద కంపెనీలో మన వాళ్ళ పేర్లే వినిపిస్తున్నాయి. సో అమెరికాకు ఉన్న టాలెంట్ ఏంటి అని అంటే, ఎక్కడున్న టాలెంట్ని అక్కడ లాక్కోగలుగుతుంది ఆపర్చునిటీని చూపించి, రైట్? సో ఇప్పుడు అది కొంచెం సన్నగిలుతుంది, అది అవ్వకూడదన్న కాన్సెప్ట్తో ఇది చేస్తున్నారు. ఓకే, ఇది కూడా అడ్వాంటేజ్ అన్న మన ఇండియన్ స్టూడెంట్కి, ఎస్పెషల్లీ తెలుగు స్టూడెంట్స్కి, ఎందుకంటే 35% మన వాళ్ళే ఉన్నారు అని అంటున్నారు కదా. రైట్, 100% అడ్వాంటేజ్ అండి. నేను మీకు ఒకటి చెప్తున్నాను, మీరు కనుక యుఎస్లోకి వెళ్ళి కనుక చూస్తే మన తెలుగు స్టూడెంట్స్, తెలుగు వర్కింగ్ ప్రొఫెషనల్స్ చాలా హై పొజిషన్స్లో ఉన్నారు. ఎందుకనంటే మన వాళ్ళ దగ్గర ఆ టాలెంట్ ఉంది, దే ఆర్ వెరీ స్ట్రాంగ్ విత్ ది స్కిల్స్. సో అండ్ ఆల్సో మన వాళ్ళు చాలా ఫాస్ట్గా అడాప్ట్ చేసుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవడో కంప్యూటర్ సైన్స్ మాస్టర్స్ చేసి వాడు ప్రోగ్రామింగ్లో ఉన్నాడు అనుకోండి, ఎప్పుడైతే ఏఐ డెవలప్ అవుతుంది అనుకుంటాడో, లేకపోతే మెషిన్ లెర్నింగ్ డెవలప్ అవుతుంది అనుకుంటాడో, వాడికి వాడు అప్డేట్ చేసుకుంటూ ఉంటాడు. సో దానివలన ఆపర్చునిటీ అనేది మనోళ్ళకి రాబోయే టైంలో పెరగబోతుంది తప్పితే తగ్గపోవట్లేదు. ఇది ఫ్యాక్ట్ కనిపిస్తుంది మీరు చెప్తుంది. కానీ కొన్ని సుబ్బర్ గారు నేను వింటుంటే, ఇప్పుడు రీసెంట్గా మాకు తెలిసిన ఒక రిలేటివే యూఎస్ నుంచి వచ్చారు.
వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే మన ఇండియన్ స్టూడెంట్స్ ఎస్పెషల్లీ గర్ల్స్ హౌస్ మేట్స్గా కూడా చేస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? మా పాయింట్ మళ్ళీ అదే, నేను మీకు అదే టాపిక్ మళ్ళీ వెళ్తున్నా. హౌస్ మేడ్గా ఎందుకు చేస్తున్నారు? ఇక్కడ నుంచి వాళ్ళు ఏదో లోన్ మీద వెళ్తారు, బట్ లోన్ మీద వెళ్ళింది ఆ అమౌంట్ చాలదు. ఎందుకు చాలదు? నేను ఆ పాయింట్ మళ్ళీ మీరు అక్కడికే బ్యాక్ వెళ్తున్నారు రావు గారు. మీరు అర్థం కాదు ఏంటంటే మీకు చాలని దాంతో ఎందుకు ఎంటర్ అవుతున్నారు? నా పాయింట్ ఒకటే, మీరు అక్కడ 20 లక్షలు మీకు ఖర్చు అవుద్దంటే 10 లక్షలు పట్టుకొని వెళ్తాను అంటున్నారు. 10 లక్షలు కవర్ చేయాలి, అందుకోసం వెళ్ళి హౌస్ మేట్స్గా చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారండి? ఇప్పుడు మన దగ్గరికి ఎక్కువ మంది ఈ రీసెంట్గా వెళ్తున్నటువంటి వాళ్ళు మిడిల్ క్లాస్ ఎక్కువ మంది. వీళ్ళు లోన్ పెట్టుకుంటారు, ఒక 20 లక్షలు 30 లక్షలు, డిపెండింగ్ ఆన్ ఫీజు కదా మీరు జనరల్గా బ్యాంక్ వాళ్ళు ఇచ్చేది. ద రిమైనింగ్ ఉండాలంటే కనుక ఇమీడియట్గా జాబ్ రాకపోతే ఒక 3 years ఉండాలి కదా, అప్పుడు ఏం చేయాలి? ఇక్కడ ఒకటే పాయింట్ అండి, మళ్ళీ ఐ గో బ్యాక్ టు ద స్టెప్ 1. మీరు ఏ యూనివర్సిటీకి వెళ్ళబోతున్నారు? ఇప్పుడు మీరు చెప్పారు చూసారా 20 లక్షలు ఖర్చు అవ్వాలంటే ఇలా అని. ఇప్పుడు అక్కడ $10,000 పబ్లిక్ యూనివర్సిటీలో మాస్టర్స్ పర్ ఇయర్ అంటే $20,000 ట్యూషన్ ఫీజులో కూడా చదవచ్చు, ఉన్నాయి కాలేజెస్. మీరు చెప్పేది హై ఎండ్ స్టూడెంట్స్కి కాదు, దిస్ ఇస్ మీడియాకర్ స్టూడెంట్స్. ఇదేం పెద్ద టాప్ యూనివర్సిటీ కాదు. మంచి ప్రొఫైల్, మీకు ఒక 65% ఉండి ఒక IELTS 6.5 టోఫెల్ 90+ ఉంటే హ్యాపీగా అడ్మిషన్ రాగలిగే యూనివర్సిటీ. మీరు చూస్ చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళాలని చెప్పి. అది ఎక్కడో మిసోరీలో ఉంది ఫర్ ఎగ్జాంపుల్, వెళ్ళాలి మిసోరీకి. సౌత్ క్యారోలినాలో ఉంది, సౌత్ క్యారోలినాకి వెళ్ళాలి. లేదు నేను టెక్సస్కి వెళ్తా, నేను న్యూయార్క్కి వెళ్తా, నేను కాలిఫోర్నియాకి వెళ్తా, అక్కడ ఉన్న 1000 మంది 1,00,000 మందితోనే నేను అక్కడ పడతా, మా మామ ఉన్నాడు, మా అన్న ఉన్నాడు, వీళ్ళు ఉన్నారు అని మీరు వెళ్ళారనుకోండి, మీరు అక్కడ పడిపోతారు. సో మీరు ఎప్పుడైతే, నేను 2 రకాల కేటగిరీ చెప్తానండి. ఒక కేటగిరీ ఎవరైతే హూజ్ వెరీ వీక్ ఆన్ ఫండ్స్, వెరీ స్పెసిఫిక్ ఫండ్స్తో వెళ్తున్నారు, మీరు ప్లాన్డ్గా వెళ్ళండి. ఏ చోటుకి వెళ్తున్నామో అక్కడ కెరీర్ అవుట్కమ్స్ ఎట్లా ఉన్నాయి, అక్కడ ఖర్చులు ఎట్లా ఉన్నాయి, అక్కడ ఎట్లా ప్లాన్ చేసుకోండి. నా దగ్గర రండి, నేను కరెక్ట్ గైడెన్స్ ఇస్తాను. ఓకే, మీరు వెళ్ళిపోవాలంటే ఏదో వెళ్ళిపోతే ఎలా కుదురుతుందండి? అదే సెకండ్ ఈజ్ వేర్ యూ హ్యావ్ అ లిటిల్ లిబరల్ ఫండ్. నేను కొంచెం రోజులు అయినా సరే నేను ఫ్లెక్సిబుల్గా డబ్బులు స్పెండ్ చేసుకోగలుగుతాను. దేర్ యూ హ్యావ్ ది ప్లెజర్ ఆఫ్ గోయింగ్ రాంగ్. అక్కడ కూడా నేను చేయమని చెప్పను, కానీ నేను అనేది ఏంటంటే ఇవాళ రోజున స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ యూఆర్ ఆల్ వెరీ టెక్నాలజీ savvy. డూ యువర్ రీసెర్చ్ వెరీ స్ట్రాంగ్లీ, టేక్ ద రైట్ గైడెన్స్, టేక్ ద రైట్ స్టెప్. సో ప్లానింగ్లో వస్తుంది అంటున్నారు ప్రాబ్లం అంతా. మొత్తం ప్లానింగ్లోనే ప్రాబ్లం అండి, అంతే తప్ప ట్రంప్ వల్ల వచ్చిన ప్రాబ్లం కాదు ఇది. కాదు, 100% కాదండి. ఇప్పుడు మీరు ఏదైతే ఈ స్టోరీ చెప్తున్నారో ఇది ట్రంప్ రాకముందు కూడా స్టోరీనే కదా. అంటే ఈ పిల్లలు ఎవరైతే వెళ్ళారో 2-3 ఏళ్ళు ముందు వెళ్ళారు, మీరు అదే చెప్తున్నారు. 2 ఏళ్ళు కోర్స్ అయిన తర్వాత జాబులు దొరకట్లేదు అంటున్నారు. మరి అక్కడ ట్రంప్ రాలేదు కదా, ట్రంప్ వచ్చింది మనకి ఇంకా నెల కూడా అవ్వలేదు. అవును, ఆయన 18 రోజులే అయింది, 18-20 రోజులే అయింది, ఇంకా 20 అయితే కానీ ఆయన నెల అవ్వదు, రైట్? సో మీరు ఎప్పుడో 2 ఏళ్ల క్రితం వెళ్ళి చేసిన తప్పుకి ట్రంప్ వస్తే ఏం అవ్వదు. మనకు ఆ ట్రంప్ అనేది ఒకటి కావాలి. సో ఎవరొకరు ఉండాలి కాబట్టి అది అంతే తప్ప అతని ఎఫెక్ట్ ఏం లేదంటారు. ఈ విషయంగానే మేము చెప్తానికి మొన్న ఒక ఫెయిర్ చేసాం, దాన్ని మా టైటిల్ కూడా పెట్టాం, ట్రంప్ యువర్ డౌట్స్. ఏదైతే మీ ట్రంప్ వలన వస్తున్న డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తామని చెప్పి మేము US కాన్సులేట్ నుంచి ఫ్రాంక్ టలుటో గారిని పిలిపించాము. ఆయన ఒకటే మాట చెప్పాడు. ఇలానే ఎవరో మీడియా మిత్రులు అడుగుతుంటే, సార్ పాలసీస్ ఏదమ్మా మారింది, మీరు ఒకసారి చూపించండి. ఇప్పుడు ఎన్నో చూసండి న్యూస్ ఆర్టికల్స్, పాలసీస్ మారిపోయినాయి, F1 మార్చేస్తున్నారంట, H1 మార్చేస్తున్నారంట అనే మాట చూడరు, మార్చేశారనేది మీకు అర్థమవుతుంది. అవును, ఏం మార్పులు రాలేదు. ఇంకా లాటరీ సిస్టమ్ తీసేస్తున్నారు, తర్వాత పర్సంటేజ్ ప్రకారం ఈ H1B ఇస్తారు. ప్రపోజల్స్ ఉన్నాయండి. ఇప్పుడు ప్రపోజల్ ఉంది, అదేదైతే లాటరీ సిస్టమ్ తీసి ఎలిజిబిలిటీ క్రైటీరియా ప్రకారంగా కనుక ఆ ప్రపోజల్ వస్తే మంచిదే. లాటరీ సిస్టంలో నేను క్వాలిఫైడ్ అండి, మీరు ఇంకా క్వాలిఫైడ్ అండి, అక్కడ 3వ పర్సన్ క్వాలిఫైడ్ కాదు, ఆయనకు వస్తుంది, మన ఇద్దరికి రావట్లా. లాటరీ సిస్టమ్ మిస్టేకా, మన ఇద్దరు మిస్టేకా? ఒకవేళ ఇన్ కేసు లాటరీ సిస్టమ్ తీసేస్తే, లిఫ్ట్ చేసేస్తే ఇండియన్స్కే బెనిఫిట్ అంటారు, అది నిజమేనా? 100%. ఎందుకంటే మనకున్నంత స్కిల్ అండ్ స్ట్రెంగ్త్ మిగతా వాళ్ళకి లేదుగా. ఓకే,
సో ఇంకోటి ఏంటంటే ట్రంప్ 20వ తారీఖున ప్రమాణ స్వీకారం చేశారు. వెరీ నెక్స్ట్ డే సాఫ్ట్ బ్యాంక్ ఒకటి, ఓపెన్ ఏఐ ఒకటి, ఒరాకిల్ ఒకటి, ఈ మూడింటితోటి ఒక జాయింట్ వెంచర్ని అనౌన్స్ చేశారు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి. దీని ద్వారా హ్యూజ్ ఎంప్లాయ్మెంట్ వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు. వెరీ నెక్స్ట్ డే డీప్ సీక్ని అనౌన్స్ చేసింది చైనా. దీంతో మొత్తం డౌన్ఫాల్ అయిపోయింది మార్కెట్. అసలు అక్కడ జాబ్సే లేవు, లే ఆఫ్స్ కంటిన్యూ అవుతున్నాయి అనేది ఎంతవరకు మీకు ఇన్ఫర్మేషన్ ఉంది? అది కంపల్సరీగా నేను దానికి సమ్మతించానండి. ఎందుకనంటే డీప్ సీక్ అనేది ఏదైతే వచ్చిందో దాని ద్వారా జాబ్స్ పోయింది అంటున్నారు కదా, అదే డీప్ సీక్లో మీరు వెళ్ళి కొన్ని చెక్ చేయండి. కొన్ని అడిగితే దాని దగ్గర ఆన్సర్స్ లేవు. ఇట్ ఈస్ మోర్ లైక్ అ ప్యారడీ వర్షన్ లాగా అయిపోయింది డీప్ సీక్లో కూడా. మీరు ఇప్పుడు ఒకసారి వెళ్ళి కొన్ని క్వశ్చన్స్, ఇప్పుడు మీరు ఏదైతే చాట్ జీపీటీనో ఏఐదో ఏదైతే ఓపెన్ ఏఐ అడుగుతున్నారో దానిలో మీరు ఏ క్వశ్చన్ అడిగినా ఆన్సర్ ఉంది. డీప్ సీక్లో వెళ్ళి మీరు ఇండియా గురించి 4 క్వశ్చన్లు అడిగితే ఆన్సర్ చెప్పలేకపోతున్నా. ఐ హ్యావ్ నో ఆన్సర్ ఫర్ దిస్ అని చెప్పని అంటుంది. ఎందుకనంటే ఇట్ ఈస్ అ వెరీ బయాస్డ్ టెక్నాలజీ. బికాజ్ చైనీస్ గవర్నమెంట్ అండర్లో జరిగిన వాళ్ళు ఏంటంటే మీరు ఓపెన్గా ఫ్రీడమ్గా మీకు ఏం కావాలో అది చేయలేరు, రైట్? గ్యారంటీగా ఇట్ మైట్ గివ్ అ కాంపిటీషన్, బట్ దిస్ వన్ ఈస్ ఫర్ షూర్ మచ్ సుపీరియర్. ఇప్పుడు ఏదన్నా ఫస్ట్లో వచ్చినప్పుడు కొంచెం హడావుడవచ్చు, కానీ దాని వలన మాత్రం ఏం డిఫరెన్స్ రాలేదు జాబ్స్లో. కానీ మార్కెట్, ఓల్డ్ మార్కెట్లో టాప్ టెక్ కంపెనీస్ అన్ని ఒక్కసారిగా పడిపోయాయి కదా, లే ఆఫ్స్ కూడా ప్రకటించినాయి కదా, గూగుల్ లాంటివి కూడా. అది ఎప్పటి నుంచో ప్రకటిస్తూనే ఉన్నారండి. ఇప్పుడు దీని గురించి ప్రకటించలేదు. ఓకే, దీని గురించి ప్రకటించింది కాదు. ఎప్పుడైతే మీకు లాస్ట్ టైం చెప్పినట్టు కొంచెం మనకు మార్కెట్ రెసెషన్ వచ్చినప్పుడు కొన్ని లే ఆఫ్స్ చెప్పారు, కానీ ఇప్పుడు వలన రావట్లేదు. అండ్ గ్యారంటీగా ఏదైనా జరిగితే ఇమీడియట్ మీకు ఎఫెక్ట్ రాదండి. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఇప్పుడు ఏదైతే మన ట్రంప్ వాళ్ళు వచ్చి దే వాంట్ టు డూ సంథింగ్, ఇట్ విల్ టేక్ అ ఫ్యూ మంత్స్ అండ్ కపుల్ ఆఫ్ ఇయర్స్. సో మీరు కంపేర్ చేస్తే లాస్ట్ 3-4 ఇయర్స్కి ఇప్పటికి కంపేర్ చేస్తే జాబ్ ఆపర్చునిటీస్ ఎలా కనిపిస్తున్నాయి యూఎస్లో? ఇప్పుడు ఒక స్టాగ్నెంట్ స్టేజ్లో ఉందండి, కానీ రాబోయే టైంలో ఇట్స్ గోయింగ్ టు గ్రో. ఓకే, గ్యారంటీగా దెర్ వాజ్ అ లిటిల్ ఛాలెంజ్ బికాజ్ కోవిడ్ తర్వాత ఏంటంటేనండి సడన్ స్ప్లర్జ్ ఆఫ్ ఐటీ జాబ్స్ వచ్చినాయి. ఎందుకంటే ఎవ్రీ వన్ స్టార్టెడ్ యూజింగ్ టెక్నాలజీ. ఇప్పుడు మీరు నేను ఉన్నారనుకోండి, మన ఇద్దరము జీపేనో లేకపోతే రూపేనో ఎప్పుడు యూజ్ చేసి ఉన్నాం. ఏది కోవిడ్ తర్వాత, ముందు కోవిడ్ తర్వాత ఆల్మోస్ట్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఏదో ఒక దాని మీద యూజ్ చేయాల్సి వస్తుంది. మనమే కదా అసలు రోడ్ సైడ్. అదే అంటే నా దగ్గర క్యాష్ ఉందండి, నేను యూజ్ చేయాలనుకోవట్లేదు, ఆడి దగ్గరికి వెళ్ళి నేను డబ్బులు ఇస్తానంటే చేంజ్ లేదు, మీరు జీపే చేయండి సార్ అంటాడు. సో ఇంతమంది ఇది చేయాలంటే వెనకాల టెక్నాలజీ ప్లాట్ఫామ్ ఉండాలి. సో కోవిడ్ తర్వాత సడన్ సర్జ్ వచ్చేసిందండి టెక్నాలజీ రిక్వైర్మెంట్. దానివల్ల జాబ్స్ చాలా ఎక్కువ పెరిగిపోయినాయి. అండ్ ఆ స్లర్జ్ని చూసి చాలా మందిని, ఎక్కువ మందిని కూడా తీసుకున్నారు మనకి బెంచ్ మీద అవసరం ఉంటుందని. అది ఎప్పుడైతే 2-3 ఇయర్స్ అంటే 23 ఆ టైంలో వచ్చినప్పుడు అది స్టాగ్నెంట్ ఉంది. ఎందుకంటే ఒకసారి మీ టెక్నాలజీ రిక్వైర్మెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ పెరగదు కదా. సో అక్కడ మీకు డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. అది కాక ఇంకోటి ఏమైంది, చాలా మంది డబుల్ జాబ్ చేస్తాం వల్ల దానివల్ల డౌన్ అయింది. గ్యారంటీగా దెర్ హ్యాస్ బీన్ అ లిటిల్ ఎఫెక్ట్ ఆఫ్ రెసెషన్ ఇన్ ద మార్కెట్. ఫ్యూచర్లో అది తగ్గుతుంది, జాబ్స్ పెరగబోతున్నాయి అని చెప్తున్నాను. కానీ జిన్పింగ్ ఏమంటాడంటే చైనా ఆల్రెడీ ఆయన వార్ స్టార్ట్ చేశాడు. ఎలా ఈ వాణిజ్య దాంట్లో ఇంపోర్ట్ డ్యూటీస్ వేసాడు. దీంతో అమెరికా ఆర్థిక పరిస్థితే కుప్పగోలుపోతుందని చెప్పి ఆయన అంటాడు. అది మనం చూడాల్సిందేనండి. ఎందుకంటే ఈ విషయం నేను స్ట్రాంగ్గా చెప్పగలిగేవాడిని కాదు. నాకు ఒక రకంగా చెప్పాలంటే మనం ఎన్ని మాట్లాడుతుండగా ఇండియన్ ఎకానమీ అన్నిటికన్నా స్ట్రాంగ్ అయితే ఐ విల్ బి ద హ్యాపీయెస్ట్ పర్సన్, రైట్? బట్ ఆల్ ఆఫ్ దీస్ టేక్ టైమ్. ఇప్పుడు మన మోడీ గారు ఇది 3వ టర్మ్లో ఉన్నారు. హీఈస్ డూయింగ్ సో మచ్ ఎఫర్ట్. సో ఇట్ టేక్స్ ఇయర్స్, టెన్స్ ఆఫ్ ఇయర్స్ ఫర్ అ లాట్ ఆఫ్ థింగ్స్ టు చేంజ్. ఇప్పుడు చైనా కూడా ఇవాళ రోజున ఒక స్ట్రాంగ్ పొజిషన్లో చెప్పబోతుందంటే ఒక 50 ఏళ్ల కృషి ఉంది అక్కడ. వాళ్ళు 1950, 1960, 1970 నుంచి కంటిన్యూస్గా అదే ఫోకస్గా చేశారు కాబట్టి వాళ్ళు రోజున ఒక పొజిషన్లో వచ్చారు. సో ఏదైనా కుప్పకూలాలన్నా, ఏదైనా పొజిషన్ మారాలన్నా ఇట్ విల్ టేక్ ఫ్యూ ఇయర్స్. ఇప్పటికైతే మనం మాట్లాడేది ద లార్జెస్ట్ ఎకానమీ ఇస్ US, విచ్ ఇస్ $31 trillion. ద సెకండ్ లార్జెస్ట్ ఇస్ చైనా, విచ్ ఇస్ $9 trillion. 31-9. దాని తర్వాత జర్మనీ 5, దాని తర్వాత ఇండియా 3. ఓకే, ఇప్పుడు ఆయన చెప్పే ప్రకారంగా 9 ఒకేసారి 36 వెళ్ళిపోవాలి కదా. 36 వెళ్ళాలి దాటేసేయాలంటే. సో
పడుతుందండి. అంటే అన్డిస్ప్యూటెడ్లీ టుడే యుఎస్ ఇస్ అ గ్లోబల్ ఎకానమీ లీడర్. సరే వాళ్ళ మధ్య ఎలా ఉన్నా కానీ సరే గ్లోబల్ లీడర్ అది, సరే వాళ్ళ ఇంటర్నల్గా ఇష్యూస్ లేదంటే ఇంటర్నల్గా ఏదన్నా వాళ్ళ క్లచెస్ ఉన్నప్పటికీ కెనడా, మెక్సికో, చైనా, పనామా ఏవో చెప్తున్నారు కదా, ఇవన్నీ అవును. కొంచెం డిఫరెంట్గా అన్ని ఎగనెస్ట్ ట్రంప్ అయిపోయింది. రైట్. అట్లా ఇప్పటి వరకు యాజ్ ఆఫ్ నౌ ఇండియాని అయితే డైరెక్ట్గా టచ్ చేసినట్టు ఎక్కడ కనిపించట్లా. అవును. ఇది పాజిటివ్ సైన్ అయినా ఇండియాకి? గ్యారంటీగా పాజిటివ్ సైన్ అండి. ఎందుకంటే ఇప్పుడు మన మోడీ గారు నెక్స్ట్ మంత్ వెళ్తున్నారు అక్కడికి. లేదు, రేపు ఎల్లుండి ఏదో ఫిక్స్ ఫిబ్రవరి 7th అన్నారు. మరి వైట్ హౌస్ ఏదో అనౌన్స్ తెలియదు, వాట్ ఎవర్ కొన్ని రోజుల్లో వెళ్ళబోతున్నారు. అవును. గ్యారంటీగా ఐ థింక్ వి ఆల్ నో మోడీ ఈజ్ అ మాస్టర్ అండి. సో ఏదో ఒక ట్రంప్ కార్డ్ తిప్పుతాడు ఆయన. గ్యారంటీగా ఈ అన్ని కంట్రీస్తో పోల్చుకుంటే ఇండియా అండ్ యుఎస్ రిలేషన్స్ ఆర్ బెటర్. సో నేను పర్సనల్గా ఫీల్ అయ్యేది ఈ మీట్ తర్వాత ఇట్స్ గోన్ బి బెటర్. అండ్ ఫర్ షూర్ ద నెక్స్ట్ కమింగ్ ఇయర్స్ ఇండియన్ యుఎస్ రిలేషన్షిప్స్ ఆర్ గోయింగ్ టు బి బెటర్ దెన్ ఎనీ అదర్ కంట్రీ. యాజ్ ఆఫ్ నో టుడే డెవలప్మెంట్ ఏంటంటే ఏఐ CEO శామ్ ఆల్ట్మన్ ఆయన ఢిల్లీ వచ్చిన్నారు. ఆయన ఢిల్లీ పర్యటన కూడా సంథింగ్ చేంజ్గా చేయబోతుంది అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి ఏదో మ్యూచువల్గా అనేది ఒకటి వినిపిస్తుంది. దెర్ ఆర్ 2 areas అండి ఈ మోడర్న్ వరల్డ్లో. ఒకటేమో మనీ, రెండోదేమో టెక్నాలజీ అండ్ స్కిల్. ఈ రెండు మీకు కంపల్సరీ కావాల్సిందే. మూడోది ఈ టెక్నాలజీ అండ్ స్కిల్ చేయగలిగిన మ్యాన్ పవర్. ఇది మీకు వెరీ ఇంపార్టెంట్. ఇవాళ రోజున మనకి ఒక బిగ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇండియాకున్న మ్యాన్ పవర్, యూత్ మ్యాన్ పవర్, హూ ఆర్ స్కిల్డ్ అండ్ హూ కెన్ స్పీక్ ఇంగ్లీష్. For surely the next decade is going to be India's. Maybe I can talk about later decades also. But manakunna advantage adi, manaku oka strong leadership undi. So ippudu US enta cheyalanunna they need our support for sure. And o rakanga vallaki strong economy undi kabatti manaku kuda valla support kavali. So I think after this visit it is only going to help both the nations. ట్రంప్ దూత అనుకోవచ్చా లేదంటే ఇండివిజువల్గా ఆయన వచ్చాడు అనుకోవచ్చా ఏఐ CEO? అది ఎందుకంటే టాప్ 3 కంపెనీస్ తోటి ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతనే ఆయన పెట్టుకున్నారు. అది కూడా ఉండుండొచ్చు నా లెక్క ప్రకారం. ఎందుకంటే మీకు ఇప్పుడు మొన్ననే టెస్లా మీద ఏదైతే ట్యాక్సెస్ ఉన్నాయో తగ్గించారు ఈ మధ్య. అదేది వాళ్ళిద్దరు కాల్ అయిన తర్వాత ఇప్పుడు టెస్లా మనం ఇండియాలో రోడ్ల మీద చూడబోతున్నాం. సో ఎస్, there is a lot of political aspect which is going on and is going to help. టెక్నాలజీ ఆస్పెక్ట్ కూడా. yes. తమాషా ఏంటంటే కేంద్ర ఈ ఐటీ సంబంధించి శ్రీ వైష్ణవ్ ఉన్నారు కదా, అశ్విని వైష్ణవ్, ఈయన శామ్ రావడానికి 2 రోజుల ముందు నుంచే ప్రకటనలు చేస్తూ వచ్చాడు. అందుకని దాంట్లో ఏదన్నా స్పెషాలిటీ ఏమైనా ఉందేమో అంటే ఇవన్నీ కూడా మూమెంట్స్ అయ్యే ముందు దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిప్లొమాటిక్ డిస్కషన్ గోయింగ్ ఆన్ అండి. సో దే నో ఆల్ దీస్ థింగ్స్. ఇట్స్ నాట్ దట్ ఆయన సడన్గా వచ్చి ఏదో మీటింగ్లో నేను మీ షోలో వచ్చే ముందే మనకు 1-2 days నుంచి డిస్కషన్ ఎప్పుడు వస్తున్నారని చెప్పని ఉంటుంది. అలాంటిది వాళ్ళు US నుంచి వచ్చి ఒక పెద్ద అనౌన్స్మెంట్ చేసే ముందు దే ఆర్ డూయింగ్ ఆల్ దిస్ డిస్కషన్. అండ్ మీకు ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే ఈ డిస్కషన్స్ ఈయన January 20th ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కాదు, ఈయన ఎప్పుడైతే గెలిచాడని తెలిసి డిసెంబర్ నుంచే డిస్కషన్స్ నడుస్తున్నాయి. చాలా యాక్టివ్గా ఉన్నారు ట్రంప్ మంత్రివర్గం వాళ్ళందరూ కూడా. పర్టికులర్లీ బిజినెస్ లీడర్సు, వరల్డ్ లీడర్స్తో కంటిన్యూస్ డిస్కషన్లోనే ఉంటూ ఉన్నారు. సో మీకు సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే లోకేష్ కూడా వెళ్ళేది వాళ్ళ మేబీ శామ్ని కలిసే అవకాశం ఉందని కూడా అంటున్నారు. ఏపీలో అంత ఏరియా ఉందంటారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి? ఏరియాకి ప్రాబ్లం ఏం లేదండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ చేయాలి, గ్యారంటీగా ఆపర్చునిటీ అయితే ఉంది. అక్కడికి వస్తారా? ఎందుకంటే ఆల్రెడీ మనకి డెవలప్ అయిన హైదరాబాద్ కనిపిస్తుంది కదా, ఇది కాదని అక్కడికి వచ్చే అవకాశం ఉంది. వైజాగ్ అంటున్నారు, ఎందుకంటే అశ్విని వైష్ణవ్ని కలిసారు ఈయన, రైట్, లోకేష్ గారు. అంటే ఈయన వస్తున్నారు కదా, శామ్ కూడా వస్తున్నారు. సమ్ ఏదో NRIs ఏదో కొంత లైజనింగ్ చేశారు అంటున్నారు. గ్యారంటీగా ఉందండి ఆపర్చునిటీ. ఒకటి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటేనండి, ద వర్క్ ఫోర్స్ అండ్ టెక్నాలజీ వర్క్ ఫోర్స్ ఏదైతే ఇప్పుడు ఉందో దీనికి 2x అవ్వబోతుంది ఇంకో రాబోయే డికేడ్లో. రైట్, మనకి హౌ మెనీ లార్జ్ సిటీస్ కెన్ స్టిల్ టేక్ మోర్ పీపుల్. సో యూ హ్యావ్ టు గో టు Tier 2 cities and Tier 3 cities in the future.
రైట్. సో కంపల్సరీగా పీపుల్ విల్ స్టార్ట్ లుకింగ్ అట్ న్యూయర్. ఇప్పుడు హైదరాబాద్లో మేబీ 10 ఏళ్ల క్రితం నాకు ట్రాఫిక్ జామ్ ఎక్కువ గుర్తులేదు, మెయిన్ సెంటర్స్లో తప్పితే. ఇవాళ రోజు ట్రాఫిక్ జామ్ పెరిగింది. బెంగళూరు has been going through this process for a very long time, right? So they will start looking at other cities. అంటే ఓపెన్ ఏఐ లాంటి ఒక పెద్ద టాప్ టెక్ కంపెనీ వైజాగ్ వస్తుందంటారా? ఇది 2 విషయాలుగా ఉంటుందండి. ఒకటేమో వాట్ our leadership will be able to show them that what they can provide and what they are supporting, and the infrastructure. ఈ 2 చాలా ఇంపార్టెంట్. ఈ 2 ఉండంగా ఏదైనా సాధ్యమే. అండ్ నేను చెప్పకూడదు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ కానీ దే హ్యావ్ అ టాక్ట్ ఫర్ దాట్. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. అంతేనంటే రీసెంట్గా వాళ్ళు కాన్సెప్ట్ పెట్టుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ చదివిన వాళ్ళు ఏమో ఎక్కువ ఉన్నారు. యాక్చువల్గా మీకే ఆ డేటా తెలిసి ఉంటుంది, ఎందుకంటే మీరు లాస్ట్ 20 years నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి. రైట్. అక్కడ కొంచెం చదువుకున్న వాళ్ళే కొంచెం ఏపీలో కొంచెం ఎక్కువ ఉన్నారు. బట్ వాళ్ళంతా మైగ్రేట్ అవుతున్నారు. మైగ్రేట్ కాకుండా ఏదో వర్క్ స్టేషన్స్ అని కో వర్క్ స్టేషన్స్ అని ఇట్లా ఏదో రకరకాలు చెప్తున్నారు. అవి వర్కౌట్ అవుతాయి అంటారా? అవుతాయండి, తప్పకుండా అవుతాయండి. నేను చెప్పేది ఒకటే, అట్ ది ఎండ్ ఆఫ్ ద డే వీ నీడ్ టు గివ్ దెమ్ గుడ్ కెరియర్ ఆపర్చునిటీస్, క్వాలిటీ ఆఫ్ లైఫ్ అండ్ బెటర్ గ్రోత్ పర్స్పెక్టివ్. అది ఉంటే ఎక్కడైనా చేస్తారు. నేను ఇందాక కూడా చెప్పింది అదే. ఒకటి ఏంటంటే అక్కడికి ఎందుకు వెళ్తున్నారు మన వాళ్ళు? $31 trillion ఎకానమీ, US dollar మనీ, బెటర్ లైఫ్ స్టైల్, బెటర్ గ్రోత్ పర్స్పెక్టివ్. అది ఎప్పుడవుద్దో తెలియదు కానీ ఇండియా కూడా గ్యారంటీగా లెవెల్కి వస్తుంది. కానీ అప్పటిదాకా మన వాళ్ళు అక్కడికి వెళ్తాం అనేది ఆ డాలర్ డ్రీమ్స్, ఆ ఇంట్రెస్ట్ లేకుండా ఉండదు. అంటే మీరు పంపిస్తున్నారు కదా ఎప్పటి నుంచో అక్కడికి స్టూడెంట్స్ పంపిస్తున్నారు, ఇప్పుడు కూడా పంపిస్తున్నారు, రేపు కూడా బాగుంది మీరు పోతే ఇప్పుడే బెస్ట్ టైం అని మీరు చెప్తున్నారు. కానీ రాబోయే రోజుల్లో అసలు ఇక్కడే ఉంటూ అమెరికాలో ఉండే కంపెనీలతో టైఅప్ అయ్యి జాబ్ చేసుకునే ఫెసిలిటీ వస్తుందంటారా? వచ్చినప్పుడు అక్కడి నుంచి మేము జనాలను ఇక్కడ తీసుకొస్తామండి. అఫ్కోర్స్ అసలు అది వస్తుందా? అలాంటి సిచ్యువేషన్ వచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక విజన్ ఏదో చెప్తున్నారు. ఆయన విజన్ అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు, మీలాంటి వాళ్ళకి అర్థం అవుతుందని. అంటే దిస్ ఈజ్ అ లాంగ్ గేమ్ అండి. యూ హ్యావ్ టు, నేను ఇందాక మీకు చెప్పినట్టు 7 ఏళ్ల తరబడి మనం కంటిన్యూస్ ఎఫర్ట్ పెడతా ఉంటే అవ్వగలిగే పరిస్థితి ఉంది. బట్ ద గ్యాప్ వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఇస్ వెరీ లార్జ్. సో అది ఎప్పుడైతే నల్లిఫై అవ్వబోతుందో అప్పుడు మనకు అది అవ్వగలిగే స్కోప్ ఎక్కువ ఉంటుంది. కానీ బ్యాక్ ఎండ్ సర్వీసెస్ కానీ, ఐటీఎస్ సర్వీసెస్ కానీ ఇవన్నీ మనకి వాళ్ళ రోజున ఇండియాలోనే చాలా స్ట్రాంగ్ అవుతుంది. సో అది హైదరాబాదా లేకపోతే వైజాగా లేదా అనకాపల్లా, వాడికి ఏం పెద్ద డిఫరెన్స్ లేదు. వాడి కంపల్సరీగా హెడ్సెట్ పెట్టుకొని వాడు సపోర్టివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండి వాడు మాట్లాడగలిగి ఇంగ్లీష్ వాడికి సపోర్ట్ చేయగలుగుతానంత వరకు అవుతుంది. సో ఎక్కడున్నా ఒకటి వాళ్ళకి అవుతుంది, 100% అవుతుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మెడికల్కి సంబంధించిన ఏరియా, ఇప్పుడు మీరు టెక్నాలజీకి సంబంధించిన ఏరియా మీరు చెప్పారు. యుఎస్లో ఆపర్చునిటీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత 2గా ఉన్నాయి అని అంటారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ML విత్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ML విత్ హెల్త్ కేర్ అంటున్నారు. ఈ 2 సపరేట్ సెక్టర్స్ కింద మీరు చూస్తే దేనికి ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ML అనేది ఎవ్రీ ఏరియాలో ఉందండి. నాట్ జస్ట్ టెక్నాలజీ, మెడిసిన్ అనే కాదు. రేపు పొద్దున్న ఇట్ విల్ కమ్ ఇన్ ఆర్ట్స్ ఆల్సో వస్తుంది. ఎవ్రీ ఏరియా, బికాజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఏమీ లేదు. మనం ఏదైతే చేస్తున్నామో, మన మైండ్తో మనం ఏదైతే చేస్తున్నామో అది ఒక సిస్టమ్ ద్వారా చేయగలగాలి అనేదే కాన్సెప్ట్. అది ఏదైనా కానివచ్చు. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే రోబో ఈజ్ ఆల్సో అన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే. ఇట్ వాస్ ద ప్రిమిటివ్ stage of artificial intelligence, that it is able to do the task which human has to do, right? So అన్ని ఏరియాలో ఉంటుంది. కానీ ఆ ఏరియాలో అది యూజ్ చేస్తామనేది ఒక స్పెషాలిటీ. ఆ స్పెషలైజేషన్ నేర్చుకోవాల్సి ఉంటుంది. టెక్నాలజీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, మెడికల్ ఫీల్డ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, లేకపోతే ఆర్ట్ ఫీల్డ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైనా ఉండనివ్వండి, అదంతా కూడా ఏంటంటే ఒక స్పెషలైజ్డ్ టెక్నాలజీ. అది నేర్చుకుంటే ఎస్ యూ విల్ బి ఏబుల్ టు యూజ్ ఇట్. మీ దగ్గరకు వచ్చే స్టూడెంట్స్ వాళ్ళు ఏమైనా వస్తున్నారు, ఇప్పుడు మూవ్ అవుతున్నారా? ఈవెన్ అంటే నాకు వేరే వాళ్ళు చెప్పడం ఏంటంటే మెడిసిన్ స్టూడెంట్స్ కూడా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు వెళ్ళిపోతున్నారు. హెల్త్ కేర్ అనేది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హెల్త్ కేర్ అనేది ఒక సెక్టర్ ఉందని అంటారు. ఎస్ అండి, అది కూడా ఒక డెవలపింగ్ సెక్టర్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్య మీరు కనుక చూసుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా టెస్ట్లు చేసి మీకు రాబోయే రోగాలు ఏంటి అనేది కూడా ప్రిడిక్ట్ చేయగలిగే కాన్సెప్ట్ ఒకటి క్రియేట్ చేస్తున్నారు.
సో దానిలో ఏం చేస్తారు, దానిలో స్టిల్ ఇట్స్ ఎ టెక్నాలజీ ప్లాట్ఫామ్, టెక్నాలజికల్ పీపుల్ ఇన్వాల్వ్ ఉంటారు. బట్ సిన్స్ ఇట్స్ ఎ మెడిసినల్ థింగ్, దట్స్ వేర్ ది డాక్టర్స్ ఆల్సో విల్ బి గెటింగ్ ఇట్. బట్ ఇట్ ఇస్ ఇన్ ద వెరీ ఎర్లియర్ స్టేజ్ దాన్ ద రెగ్యులర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. బట్ షూర్ అది కూడా మన డెవలప్మెంట్ ఉంది. ఓకే. పర్సంటేజ్ ఇప్పుడు మీ దగ్గరకు వచ్చే స్టూడెంట్స్ పంపిస్తుంటారు కదా, ఓవర్సీస్ పంపిస్తున్నారు, అన్ని కంట్రీస్ పంపిస్తున్నారు వరల్డ్ వైడ్. మీరు లాస్ట్ ఇయర్కి తగ్గిందా పెరిగిందా, పొజిషన్ ఏంటి? తగ్గింది. ఎందుకంటే లాస్ట్ ఇయర్కి వచ్చేసరికి ఏమైందంటే పీక్ వెళ్ళిపోయింది. కోవిడ్ తర్వాత కొంచెం వెళ్దాం వద్దా అని ఆలోచించే వాళ్ళందరూ 22-23లో బాగా హెవీగా వెళ్ళిపోయారు. ఇప్పుడు మాత్రం గ్యారంటీగా కొంచెం తగ్గింది. ఎందుకంటే ఆ పీక్లో ఏంటంటే అది డిఫర్ అయిన వాళ్ళు, లేకపోతే ఇప్పుడు ఉన్నది నెక్స్ట్ ఇయర్ వెళ్ళిన వాళ్ళందరూ కొంచెం మెల్లగా స్లో డౌన్ అయింది. అండ్ ఆల్సో కొంచెం ఈ ఏదైతే జనాలు ఏం జరుగుతుందో అనే అపోహలో భయపడి కొంచెం ఆగిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మీరు చెప్పేది యూఎస్కి, రిమైనింగ్ కంట్రీస్కి అన్నిటికన్నా బాగా పెరిగింది యూకే కండి. యూకే మాత్రం ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతూనే పోయింది లాస్ట్ 2-3 yearsలో. ఈ ఇయర్ కూడా లాస్ట్ ఇయర్ కన్నా ఎక్కువనే వెళ్తున్నారు యూకేకి. ఎందుకంటే 2 years పోస్ట్ స్టడీ వర్క్ వీసాస్ ఉన్నాయి. ఆస్ట్రేలియా కొంచెం తగ్గింది, మళ్ళీ పెరుగుతుంది. ఈ ఇయర్ ఆస్ట్రేలియా కూడా కొంచెం పెరుగుతుంది. కెనడా బాగా తగ్గింది, ఎందుకంటే మనకి వాళ్ళకున్న రిలేషన్షిప్ ఇష్యూస్ వలన కెనడా బాగా తగ్గింది. యుఎస్ ఐ థింక్ పీక్ వెళ్ళి కొంచెం స్లో డౌన్ అయింది. సో 2-3 కంట్రీస్ తగ్గినాయి. అలానే జర్మనీ బాగా పెరిగింది. జర్మనీకి వెళ్ళే స్టూడెంట్స్, ఎందుకంటే కొత్త లొకేషన్స్ చూడాలని. ఫ్రాన్స్ కొంచెం పెరిగింది, ఐర్లాండ్ పెరిగింది, న్యూజిలాండ్ కూడా కొంచెం పెరిగింది. అలా కొన్ని కంట్రీస్, ఇప్పుడు ఈవెన్ సింగపూర్, దుబాయ్ కూడా కొంచెం ఎంక్వైరీస్ పెరుగుతున్నాయి. ఇప్పుడు ఇవన్నీ టెక్నాలజీనా వేరే? ఎవ్రీథింగ్ అండి. టెక్నాలజీ ఈజ్ ద మెజారిటీ, బట్ పీపుల్ ఆర్ గోయింగ్ ఫర్ ఎవ్రీథింగ్. సో యుఎస్కి ఇయర్లో యూనివర్సిటీ వాళ్ళు January 20th ముందు మీరందరూ వచ్చేయండి అని చెప్పి వాళ్ళు కూడా ఎందుకు అడావిడి చేసినట్టు? ఇక్కడ మళ్ళీ అదే ఒకటేనండి. నేను ఆ న్యూస్ వచ్చినప్పుడు అసలు ఏం జరిగిందని చెప్పి చూద్దామని చెప్పి కాస్త ట్రై చేశాను. అక్కడ చూస్తే అది వెళ్ళింది కొన్ని కంట్రీస్కి ఎక్కడైతే ఇష్యూస్ ఉందో, ఇరాను, ఇరాకు, తర్వాత ఇంకో 2-3 వేరే కంట్రీసు, ఎక్కడైతే గాజా ఇలాంటి స్ట్రిప్ ఏరియాలో ఎక్కడైతే యుఎస్కి కొంచెం అనుకూలమైన పరిస్థితి లేని వాళ్ళ స్టూడెంట్స్కి వెళ్ళిన మెయిల్స్ అండి అవి. మనోళ్ళకి నాకైతే మా దగ్గర ఉన్న ఒక్క స్టూడెంట్కి రాలా. ఓకే, ఎవరో ఒకళ్ళిద్దరికి ఏమైనా వచ్చిందేమో నాకు తెలియదు. అంటే కొంచెం ముందు జాగ్రత్త చర్యగా వాళ్ళు మాట్లాడుంటారు. కానీ మనకి ఇక్కడ మార్కెట్లో అవుతుంది ఏంటంటేనండి, ఒకడికి వస్తే 100 మందికి వచ్చిందని చెప్తున్నారు. ఆ ఒక్కటి ఈ సోషల్ మీడియా ఈజ్ ఎ బేన్ ఆర్ బూన్ అన్నది నాకు తెలియదు. కానీ ఇవాళ రోజున సోషల్ మీడియా వలన నేను మీకు చెప్పింది వేరే వాళ్ళకి ఎవరికైనా తెలియాలంటే 10 రోజులు పట్టేది. నేను ఇప్పుడు మీరు చెప్పింది 10 సెకండ్లలో 10 మందికి తెలుస్తుంది. సో మనకి మన స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఎవరైతే వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉన్నారో, మీరు సోషల్ మీడియాలో చూసి నమ్మద్దు. మీరు మీ రీసెర్చ్ క్లియర్గా చేయండి. ఎస్, నాకు తెలిసిన ఆయన చెప్పాడు, మా ఫ్రెండ్ చెప్పాడు, మా బావ చెప్పాడు, ఒక పర్సన్ది డిసైడ్ చేయొద్దు. ఎవ్రీవన్ హ్యాస్ గాట్ దేర్ ఓన్ స్పెషాలిటీ, దేర్ ఓన్ క్యాలిబర్, దేర్ ఓన్ బ్యాక్గ్రౌండ్. ఇట్ ఈస్ నాట్ అ స్టాండర్డ్ ఫర్ ఎవ్రీవన్. సో ఓవరాల్గా చూస్తే ఇప్పుడున్నటువంటి మీరు అవునన్నా కాదన్నా ప్యానిక్ సిచ్యువేషన్ అయితే ఉంది. సో దాన్ని కాదనట్లేదు, బాగా ప్యానిక్ సిచ్యువేషన్. దీనిలో అసలు నేను కాదని నేను అనట్లేదు. ప్యానిక్ సిచ్యువేషన్ మన మైండ్స్ లో ఉంది, మార్కెట్ లో ఉంది, అంతే తప్ప ఒరిజినల్ గా లేదంటారు. లేదు, గ్యారంటీ మీరు చెప్పిన ప్రకారం ప్యానిక్ సిచ్యువేషన్ ఉందని నేనే చెప్తున్నా. నాకు 10 calls వస్తున్నాయి రోజుకి, ఇది అయిపోతుందంట కదా, అది అయిపోతుందంట కదా అని. ఒకళ్ళిద్దరు డ్రాప్ కూడా అవుతున్నారు మేము చెప్పిన తర్వాత కూడా. ఎందుకు వచ్చిందిలే, నెక్స్ట్ సెమిస్టర్ వెళ్తాము, లేదా 1 సంవత్సరం ఆగి వెళ్తాం అనే పరిస్థితి కూడా వస్తుంది. కానీ నిజాలు కరెక్ట్గా తెలుసుకొని మీకు పనికొచ్చేది మీరు చేయండి. మీరు యాజ్ ఏ ఎక్స్పర్ట్గా మీరేమో గోల్డెన్ పీరియడ్ రాబోతుంది అమెరికాకి, ఈ గోల్డెన్ పీరియడ్ స్టార్ట్ అయిందని మీరు చెప్తున్నారు కదా? ఎస్, స్టార్ట్ అవ్వబోతుంది. అంటే ఇప్పుడు చెప్పేది కొన్ని రోజులు పడుతుంది. ఎస్, గ్యారంటీగా అవుట్ ఆఫ్ ద రిసెషన్ అండ్ బెటర్ ఎకనామిక్ ఆపర్చునిటీ ఉండిపోతుంది. స్టూడెంట్స్కి ఏం సజెస్ట్ చేస్తారు ఇప్పుడు మరి? అదేనండి, కేటగిరీ 1 వాళ్ళకే నేను చెప్తున్నా. కేటగిరీ 2 నేను మాట్లాడలేదు. కేటగిరీ 1 ఎవరైతే చదువుకుంటారో, ఎవరైతే ఒక మంచి ఉద్దేశంతో వెళ్తున్నారో, హార్డ్ వర్క్ చేస్తారో, దిస్ ఈస్ ద రైట్ టైం టు గో. పేరెంట్స్కి మీ స్టూడెంట్స్, మీ కిడ్స్ నాకు 1 semester ఫీజు ఇచ్చే నేను అక్కడ వెళ్ళి సంపాదించేసుకుంటా పంపించద్దు. వాళ్ళకి క్లియర్గా 2 yearsకి అయ్యే ఖర్చులు ఏంటో చూసుకొని
అన్నీ సమకూర్చి పంపించండి, వాళ్ళు బాగుపడతారు. అక్కడికి వెళ్ళి నేను అంట్లు తోముకుంటాను, బాత్రూమ్ కడుగుతాను, ఇవన్నీ చెయ్యొద్దు. మీకు అసలు అది అవసరమే లేదు. మీరు కావాల్సిందే ప్లాన్ చేసుకొని వెళ్ళండి. సో ఈ ప్యానిక్ సిచ్యువేషన్ కంప్లీట్గా పోతుంది నియర్ ఫ్యూచర్లో అనే నమ్మకం ఉందా మీకు? నెక్స్ట్ ఇయర్ నన్ను పిలవండి, మళ్ళీ మన వాళ్ళంతా అప్పుడు ఈ ప్యానిక్ సిచ్యువేషన్ పోతుంది. మళ్ళీ ఇదే చెప్తున్నా, అప్పుడు ఉన్నారు కేటగిరీ 1, కేటగిరీ 2, ముందు ఉన్నారు, రేపు ఉండబోతున్నారు. కేటగిరీ 2లో మీరు ఫాలో అవ్వకుండా ఉంటే మీ భవిష్యత్తు బాగుంటుంది. బీ ఇన్ ద కేటగిరీ 1, బీ లెజిటిమేట్, బీ లీగల్, బీ క్లియర్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you. గోల్డెన్ పీరియడ్ మళ్ళీ స్టార్ట్ అవబోతుంది అంటారు, బట్ ప్యానిక్ అందరూ రివర్స్లో ఆలోచిస్తున్నారు. మీరు ఒక ఎక్స్పర్ట్గా యాక్చువల్ సిచ్యువేషన్ చెప్పారు. చూద్దాం రాబోయే రోజుల్లో మళ్ళీ 1 year తర్వాత మనం ఏది కరెక్ట్ గోల్డెన్ పీరియడ్ చూస్తామా, లేకపోతే ట్రంప్ రూపంలో మళ్ళీ ఇదే చూస్తాం అనేది చూద్దాం. తప్పకుండా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్.